నాడు పచ్చని పల్లెల్లో నెలవంక తీరు నిలిసిన రైతన్నా నేడు రాలిపోతున్నాడు ఎవ్వరి పాపమన్నా దేశానిగా తిండి వచ్చి రైతు చేతులెత్తి వేడుకుంటుండు నేడు చేతులెత్తి వేడుకుంటుండు నేడు ఒక్క యూరియా బస్త కోసం ఎన్నికలకు ముందు ఊకటప్పుడు ఉపన్యాసాలు ఇచ్చి ఎకరానికి 15,000 రూపాయలు ఇస్తా ఈ ఒక్క నెల ఆగండి వచ్చే నెల రైతు బంధు తీసుకోమని చెప్పిండు. ఇచ్చినా అదే విధంగా కింటాకు 500 రూపాయల బోనస్ ఇస్తా అని చెప్పిండు రేవంత్ రెడ్డి. ఇచ్చినా ఇవన్నీ ఇయ్యకపోయినా మన కష్టం మనం చేసుకొని 6 కాలం పండించినటువంటి పంటను కొనురానాయన అంటే కొనకుండా జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని పొంకనాలు కొట్టుడు తప్ప ఇంకోటి లేదు. అందుకే నమ్మించి ముంచినాడే రైతుకు నరకాన్ని చూపుతుండే నమ్మించి ముంచినాడే సౌండ్ ఏం చెప్పిన ఇందాక నేను బోనసు అంటూ భరోసా అంటూ నలివిగానే ఆటలమ్మా నమ్మిన రాబోతే పుచ్చే బుర్రాలే నమ్మిన రాబోతే పుచ్చే బుర్రాలే కన్నీళ్ళ పాలైనమమ్మా కన్నీళ్ళ పాలైన ఈ రాష్ట్రము కాలయము నీ తీరు కాంగ్రెస్ రాజ్యము యూరియా బస్తా కోసం రైతు పంటను పండిస్తే ఈ రోజు ఈ పంట కొనడానికి కూడా రేవంత్ రెడ్డికి సోయి లేదు. కానీ జూబ్లీ హిల్స్ ప్యాలెస్ లో కూర్చొని బండి భగీరథ కొడుకును మాత్రము 9 రోజులు దాచిపెడతారు. అయినా ఊరుకుంటామా? ప్రవీణ్ సార్ లాంటి వాళ్ళు కొట్లాడి ఎక్కడ ఉన్నదో ఏడ ఉన్నదో దొరకబట్టేలాగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి చేసి చెర్లపల్లి జైల్లో ఊచలు లెక్క పెట్టేలాగా బీఆర్ఎస్ పార్టీ నాయకత్వం కొట్లాడి ఈ రోజు బండి భగీరథను జైల్లో పెట్టించడం జరిగింది. అందుకే ఈ రోజు ఈ పంట కొంటలేడని కూడా రైతు బిడ్డలుగా ఇంకొక పాట కూడా చేయడం జరిగింది. ఏడుస్తున్నాడమ్మా రైతు కళ్ళంలో తన పంట రాసి చూసి తల్లడిల్లుతున్నాడు రైతు కాంగ్రెస్ సర్కారు తీరు చూసి పండించిన తన పంటకు నేడు ఆదుకునే దిక్కే లేక అల్లాడిపోతుండు అన్నదాత సేవతో వేడుతున్నాడే చేతులెత్తి మొక్కుతున్నాడే కళ్ళబడుతున్నాడే కన్నీళ్ళ పాలైతున్నాడే ఎండకు ఎండి వానకు నడిసే తన పంటనెవ్వరు కొంట
మీ అందరికీ ఆత్మీయుడు ఆప్తుడు మర్రి జనార్దన్ రెడ్డి అన్న వచ్చుడు వాళ్ళందరూ గట్టిగా చప్పట్లతో స్వాగతం తెలిపితే ఇది చివరిది కాదు. రేవంత్ రెడ్డి సొంత మండలమైనటువంటి ఒంగూరు నుంచే రైతు మహా ఉద్యమం మొదలు కాబోతుందని అందరూ గట్టిగా చేతులెత్తి చెప్పాలని కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై జవాన్, జై జవాన్. థ్యాంక్ యూ. కార్యక్రమాన్ని ఉద్దేశించి కొంద రాజేంద్ర గారు ఒక నిమిషం మాట్లాడవలసింది. ఒంగూరు మండల రైతుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరుగు ఈ రైతు దీక్ష కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అయిన ప్రవీణ్ సార్ గారికి, అదేవిధంగా మా అచ్చంపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ అయిన మర్రి జనార్దన్ రెడ్డి గారికి, రాష్ట్ర నాయకులకు, మా మండల నాయకులకు, మా ఒంగూరు మండల రైతులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడి నుంచే రేవంత్ రెడ్డికి ఒంగూరు మండలంకి వెళ్ళే ముట్టింది. ఈ నుంచే స్టార్ట్ అవుతుంది పోరాటం. రైతుల ఉసురు ఓసుకొని ఖచ్చితంగా ఈ ఒంగూరు మండలంలో స్టార్ట్ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రైతుల పోరాటం ఆగదు. రేవంత్ రెడ్డి గద్దె దిగే వరకు ఈ పోరాటం ఆగదు. రైతుల కల్లారంలో ఈ రోజు నాలుగుగా 10 ట్రాక్టర్ల ఒడ్డు కలవుల నాయనా గాని నేను ఈ కార్యక్రమానికి వచ్చిన నాయనా గాని ఈ కార్యక్రమానికి ఎందుకు వచ్చినంటే ఈ కార్యక్రమం ముందరనే నా ఒక్కరికి జరిగినా గాని ప్రతి రైతు కింద కొనాలి, కలిసిన ఇత్తు కొనాలి, ధాన్యం కొనాలని డిమాండ్ తెలియాలి. ఒంగూరు మండలంలో ఈ దీక్ష కార్యక్రమం స్టార్ట్ చేశాం. ఈ కార్యక్రమానికి వచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ రైతులకు ఎంత దోష ఉందో ఈ ప్రతి రైతులు కదిలిస్తుంది. ఎందుకంటే రైతులు 24 గంటలు రైతాంగం కష్టపడి పనిచేస్తే ఇప్పుడు కాదు, సగం పూట పైన యూరియా బస్తా కోసం లైన్లని వాడాలి, సగం పూట తప్పు పెట్టడానికి లైన్లు వాడాలి, సగం పూట ఏమో వ్యవసాయం చేస్తున్నది వాడాలి. అంటే రైతులు అనేది సగం మొత్తం పైన పెట్టి రేవంత్ రెడ్డి పాలన యూరియా బస్తా లైన్లని వాడాలి. ప్రతి ఒక్కదానికి లైను యాప్ ఇవన్నీ పెట్టి రైతులకు ఈ రోజు వరకు నాకు 10 ఎకరాలు ఉంది, ఒక్క యూరియా బస్తా ఒక ముక్కుకోలేదు. యూరియా బస్తా లేక నాకెంతో దిగుబడి రాక నష్టపోయిన రైతు ఆవేదనతో చెప్తున్నాను. పార్టీ వ్యతిరేకమైనది కాదు, వాస్తవానికి రైతులకు ఇబ్బందుల గురించి మాట్లాడుతున్నా. యూరియా బస్తా గాని కొనుగోలు విషయంలో గాని తరుగు ఒక్కొక్క కింటాకు 12 కేజీల తరుగు కూడా తీస్తే రైతులు ఎంత బతకాలి. రైతు ఆవేదనతో ఈ రోజు ఒంగూరు మండలం నుంచే ఈ రైతు దీక్ష కార్యక్రమం మొదలు పెట్టాం. ఈ కార్యక్రమానికి ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ. ధన్యవాదాలు రాజేంద్ర రెడ్డి గారు. నెక్స్ట్ అన్నారం మాజీ సర్పంచ్ లక్ష్మణ్ గారు ఒక నిమిషం మాట్లాడాల్సిన కోరుచు. ఈరోజు రైతు కార్యక్రమం ధర్నా కార్యక్రమానికి నిర్వహించినటువంటి బీఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ సార్ గారు, అదేవిధంగా మన యొక్క నియోజకవర్గ ఇన్ఛార్జి మర్రి జనార్దన్ రెడ్డి సార్ గారు, వేదిక పైన ఉన్న రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, వివిధ మండలాలకి వచ్చినటువంటి నాయకులు, మన మండలంలోని రైతులు, కార్యకర్తలు, నాయకులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి సొంత మండలమైనటువంటి ఈ మండల కేంద్రానికి ఆనుకొని ఉన్నటువంటి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి నిరసన ఆయనకు తెలియాలి అంటే సొంతం మన ప్రాంతంలోనే మన మండలంలోనే నిర్వహిస్తే రైతుల యొక్క పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో తెలుసుకోవాలి ఎప్పటికైనా అని చెప్పేసి తెలియడం ఈ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతూ ఉంది.
అందులో భాగంగానే నేడు బీజేపీ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం రైతుల యొక్క సమస్యలు పరిష్కరించకుండా ఏదైతే రైతు గిట్టుబాటు ధర యొక్క కల్పించకుండా రైతుల యొక్క గిట్టుబాటు ధర ఏదైతే రైతు ఖర్చు పెడుతున్నాడో ఖర్చుకు అదనంగా 50% అంటే రూపాయి ఖర్చు అవుతుందంటే అందులో 50% కలిపి రైతు మద్దతు ధర కల్పించి చట్టం చేయాలి. ఇది నేను చెప్పేది కాదు, స్వామినాథన్ కమిషన్ చెప్తున్నటువంటి సిఫారసులు ఇవి. కానీ ఇవి ఎక్కడ కూడా అమలు చేయడం లేదు. ఈ రోజు ధరలు చూస్తే విపరీతంగా ధరలు పెరుగుతా ఉన్నాయి. రైతుల యొక్క ధాన్యానికి ఏమన్నా ధరలు పెరుగుతున్నాయంటే కాస్త కూస్తో పెంచుతూ వేరేతో పెంచినట్టు కొద్దిగా పెంచి మేము పెంచినామని చెప్పేసి గొప్పలు చెప్తా ఉంది. దానికి అనుగుణంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం కళ్ళు తెచ్చుకొని చూస్తా ఉంది తప్ప ఎక్కడ కూడా కేంద్రాన్ని విమర్శించి కేంద్రానికి నుంచి రాష్ట్రానికి వచ్చే వాటా గురించి కానీ రాష్ట్రం యొక్క అధికారాలని ఎక్కడ కూడా అడగకుండా ఈ రోజు నిర్లక్ష్యం వ్యవహరిస్తూ ఈ రోజు కార్యాపణ చేస్తా ఉంది. అంతేకాదు ఈ రోజు నిన్న మొన్న చూసినట్లయితే పెట్రోల్ డీజిల్ ధరలు 5 రూపాయలు పెరిగినాయి. రీసెంట్లీ నిన్న మొన్న కానీ 8 రూపాయలు పెరిగినాయి. దాని గురించి మాట్లాడరు, దాని గురించి పట్టించుకోరు. అంత అయిపోయిన తర్వాత మళ్ళీ నేను ఫోన్ లో చూసిన వాళ్ళు ర్యాలీ చేస్తా ఉన్నారు. అంటే రైతు యొక్క ధాన్యం కొనుగోలు సంబంధించింది, రైతుల యొక్క గిట్టుబాటు ధర సంబంధించింది. ఈ రోజు రైతులు మక్కలు ఈ మండలంలోనే చూస్తే ఒక క్వింటాల్కి గవర్నమెంట్ ప్రకారంగా 300 గ్రాములు తీయాలి. కానీ ఎవరన్నా 300 గ్రాములు తీస్తున్నా ఒక్క రైతు కూడా చెప్పండి. నేను ప్రత్యక్ష సాక్షి. నేను నిన్నగాక మొన్న అమ్మిన నా మక్కకు సంబంధించింది 1 కేజీ 700 గ్రాములు కట్ చేస్తా ఉన్నాను. అంటే ఎంత దరిద్రంగా ఎంత దోపిడీ జరుగుతా ఉందో చూడాలి. కానీ దీని గురించి అధికారులు కానీ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే గాని ఎవరు కూడా పట్టించుకోరు. ఓన్లీ వచ్చి రిపెన్ కట్ చేసి ఫోటోలో పోస్టులు ఇచ్చిపోవడం తప్ప రైతుల యొక్క స్థితిగతుల గురించి రైతుల యొక్క పరిస్థితుల గురించి ఈ రోజు చూడండి. నిన్న కాక మొన్న ఇదే మార్కెట్ లో ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు కేంద్రంలో ఏ రోజు చూసినా గానీ 90 ట్రాక్టర్ల కంటే తక్కువ లేనటువంటి పరిస్థితి మక్కల కొనుగోలు కేంద్రానికి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి విలేకరులు కావచ్చు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా అబ్జర్వ్ చేసి చేయడం జరిగింది. అంటే దీంట్లో కూడా కొనుగోలు చేయడానికి కూడా పైరవీలు చేస్తున్నటువంటి పరిస్థితి. వాళ్ళ నాయకులు ఏమో ముందు ఉన్నటువంటి రైతులేమో వెనుకబెట్టి కొనుగోలు చేసినటువంటి పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. కానీ దీంట్లో అన్నింటినీ కూడా పక్కకు పెట్టి ఈ రోజు వడ్లు కూడా ఖరీదు చేయకుండా ధాన్యాన్ని మొత్తం కూడా నిర్లక్ష్యం చేసి రైతుల యొక్క చిన్న చూపు చూడడం సరైనది కాదు. ఎన్నికల ముందు ఇచ్చినటువంటి హామీలని నెరవేర్చకుంటే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి తెలియజేసి అవకాశం ఇచ్చే తెలుస్తూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు లక్ష్మణ్ గారు. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పుల్లే యాదవ్ గారిని 2 నిమిషాలు సభకు నమస్కారం అంతే. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈ రైతు ధాన్యానికి రైతు ధర్నకు ముఖ్య అతిథిగా వచ్చాడు మన రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ సార్ గారు మరియు మన నార్కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రిజనేందర్ రెడ్డి గారికి నా ఉదయపూర్వకంగా నమస్కారాలు. జై తెలంగాణ. మనం ఒకటే ఇప్పుడు ఈ రైతు ధర్నా దేనికి కట్టుకున్నామంటే అయ్యా ఇప్పుడు నీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయి 2 సంవత్సరాలు అవుతుంది. 2 దాటి 3 నెలలు పడుతున్నాం కాబట్టి రైతుల గోసలు ఆయనకి ఇంకా తెలుస్తలేవు కాబట్టి ఆ గోసలు తెలవాలంటే మనం ఒంగూరు మండలాన్ని స్టార్ట్ చేయాలి. ఈ ఒంగూరు మండలం నుంచే రేవంత్ రెడ్డికి తెలవాలని మనం ఇప్పుడే ఇక్కడనే స్టార్ట్ చేస్తున్నాం. అయ్యా రైతుల గోసలు చూడు. నిన్నాక మన 3 రోజుల కింద ఒక రైతు తీసుకపోతే ఒక ట్రాక్టర్ తీసుకపోతే ఒక క్వింటాల్కు 12 కిలోలు 8 నుంచి 12 కేజీలు కట్ చేసిరంటే ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఎప్పుడన్నా ఉన్నదా ఇట్లా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఎప్పుడన్నా ఇట్లాంటి పరిస్థితి వచ్చిందా? ఈ 2 ఏళ్ల కింద అంతకుముందు ఉన్నదా? ఒక్కసారి చూడండి. ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి? మనం ఒక్కసారి ఆలోచన చేసుకోవాలి. అయ్యా మనం ఏదో అంటారు కదా, దానికి ఇంకేదో సామెత ఉంది, కానీ ఆ సామెత చెప్తే మనకే అది పోతుంది. తెలుసుకోవాలి. ఎందుకంటే మనం ఒక్కసారి ఆలోచన చేసి రేపు ఈ రేవంత్ రెడ్డికి తెలవాలంటే మన ఒంగూరు మండలం నుంచి తెలవాలి కాబట్టి మనం అందరం ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి మనం ఆయన చేసే కార్యక్రమాలు 2-3 చెప్తాం. అయ్యా ఒంగూరు మండలం ఒకటే చేస్తున్నామేమో, ఓన్లీ కొండారెడ్డి పనులు స్టార్ట్ అయినాయి. ఒంగూరు మండలం
ఒక్కసారి ఆలోచన చేయండి. ఇక్కడ నుంచి ఈ రోడ్డు తీసి ఈ రోడ్డు సర్వారెడ్డిపల్లి నుంచి తిమ్మరాజపల్లికి రోడ్డు తీసి ఇప్పటికి సంవత్సరం అయింది. ఇక గుంతలు పడే అయిపోయింది. ఇంకా చేసేది ఇంకా అయిపోయింది. ఇప్పుడు ఈ సీట్లనే డాంబర్ వేయాలి. ఇంకా అయిపోయింది ఆ పని. కానీ మనకు అర్థమవుతుంది మేము పనులు చేస్తాము, మన ముఖ్యమంత్రి మన మండల ముఖ్యమంత్రి అని మనం అందరం అనుకున్నాం. కానీ ఇప్పుడు తెలుస్తుంది ఎవరేం చేసేది. అందుకొరకే రైతులారా ఒక్కసారి గమనించండి. మనకు వస్తున్నది రైతు బంధు ఎక్కడ పోయింది, రుణమాఫీ ఎక్కడ పోయి. నేను వచ్చే నెల ఏమన్నాడు 27 తారీఖు నాడు 27 తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేసిన 3 రోజుల అందరూ పోయి తెచ్చుకోర్రి, అందరికి మాఫీ అవుతుంది. అంతకంటే ముందు మనం పోయి తెచ్చుకుందామా? ఉన్న 2 లక్షలు మాఫీ చేయమంటే దానికి మళ్ళీ నోటీసులు ఇస్తారు బ్యాంకు వాళ్ళు. ఈ మధ్యలో స్టార్ట్ చేసారు. బిడ్డ ఉంటేనే సెటిల్మెంట్ చేసుకోరు, లేకపోతే మొత్తం కట్టున్నట్టు ఏడబోయి కడతాం. ఎక్కడికి వెళ్ళి తెచ్చి కడతాం? ఒక్కసారి చూడండి. ఒక్కరికన్నా రుణమాఫీ అందరికి అయిందా? ఎవరికన్నా అయిందా? 50% అయిందనా? మా ఆలోచన చేయాలి. ఎందుకంటే ప్రవీణ్ సార్ గారు ఉన్నాడు, మరి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు. వాళ్ళకు కూడా రైతుల గురించి తెలుసు. కానీ సార్ మా మండలం మీద ఒక్కసారి మీరు ఒక్కసారి కన్నేయండి, చేసే తెలుస్తుంది మేము ఎంత కష్టపడుతున్నామో మా మండలంలో. మీరు కూడా మా రైతుల గురించి బాగా అధ్యయాలని కోరుకుంటూ జై తెలంగాణ. పుల్లన్న, మనం అతిథులకు గౌరవం ఇవ్వాలి. జయపాల్ యాదవ్ గారు మాజీ ఎమ్మెల్యే గారు కల్వకుర్తి వేదిక మీదకి రావాల్సిందిగా కోర్చా ఉన్నాం. ఇప్పుడు అంకు సురేందర్ పొల్కంపల్లి సర్పంచ్ను 2 నిమిషాలు. తమ్ముడు. జై తెలంగాణ. అందరూ చల్లబడ్డారు. మన విఐపీలు వచ్చి ఇక్కడ మన కోసం పోరాడడానికి అందరు గట్టిగా అన్నారు జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు ఇక్కడ రైతు మహాధర్నా కార్యక్రమాన్ని బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే బీఆర్ఎస్ పార్టీ ప్రతి గ్రామం నుంచి వచ్చిన నా అన్నదమ్ములకు, కార్యకర్తలకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఎందుకంటే ఇక్కడ ప్రత్యేక ఆహ్వానితులు ఇక్కడ మనం డాక్టర్ జనరల్ సెక్రటరీ భారత జనరల్ సెక్రటరీ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఇక్కడ ముఖ్య అతిథిగా విచ్చేసారు, వాళ్ళకు స్వాగతం. అలాగే అచ్చంపేట ఇన్ఛార్జ్ శ్రీ శాసనసభ్యులు మండ్రి జనార్దన్ రెడ్డి అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మనోహర్ అన్న గారికి స్వాగతం సుస్వాగతం. అలాగే మాజీ శాసనసభ్యులు జయపాల్ అన్న గారికి స్వాగతం. అలాగే ఇక్కడికి విచ్చేసిన మండల నాయకులకు ప్రతి ఒక్కరికి, అచ్చంపేట కాన్స్టిట్యూన్సీ నుంచి అలాగే కల్లకుర్తి కాన్స్టిట్యూన్సీ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నాయకులకు మా ప్రత్యేక ఆహ్వానం అండి. మేమందరికీ మా మనస్ఫూర్తిగా మీకు అభినందిస్తున్నాం ఇక్కడికి వచ్చినందుకు. ఈ రైతు ధర్నా ఎందుకు పెట్టినాం తెలుసా? మనం సీఎం సొంత మండలి నుంచి సురుకు ఆయనకు ఎంబడే దాకాలని పెట్టినాం సొంత మండల్లో. ఎందుకు పెట్టినామయ్యా అంటే 1 క్వింటాలకు 10 కిలోలు కట్ చేస్తారు. మా ఊరిలో రైతులు లైన్లో 3 రోజులు 4 రోజులు అక్కడ మిల్లులు ఉన్నాయి, కొండారెడ్డి పిల్లు. అక్కడ నుంచొని వానలు పడుతున్న రైతులు చాలా గోసపడుతున్నారు. అక్కడ పోతే లోపల అధికారులు సింగిల్ విండో వాళ్ళు ప్లస్ మిల్లర్లు కుమ్మక్కయి 10 కిలోల రైతు కట్ట అడిగే దిక్కులే వాళ్ళకు. అడితే ఏం చేస్తారు చేసుకోపోరంటారు. అందుకోసమే సీఎం సొంత మండలి నుంచే ఇక్కడి నుంచే ధర్నా ఏర్పాటు చేయాలి, ఆయనకు సురుకు దాగాలి. రైతుల పక్షాన మా బీఆర్ఎస్ పార్టీ, మా కేసీఆర్ గారు, మా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, మరి జనార్దన్ ఉన్నాయని మా రైతులకు ఇక్కడ మంచిగా న్యాయం జరిగే విధంగా మేము పనిచేస్తున్నామని చెప్తున్నాము. అలాగే ఇప్పుడంట గత ప్రభుత్వంలో మా కేసీఆర్ గారు, మోడీ గారు ఒకటి నివేదన పంపించిన ఏమన్నాయా అంటే మోటార్లు పెట్టాలి రైతులకు, బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టాలని ఒక పరిపాలన పంపిస్తే మా కేసీఆర్ గారు తిప్పికొట్టిను. అరే రైతులకు మోటార్లు ఎట్లా పెడతావురా భయ్, రైతు లేదే రాజ్యం లేదు అని రైతులకు మోటార్లు పెట్టలే. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ చెత్త ప్రభుత్వం, మొన్న రాష్ట్ర ప్రభుత్వం, మొన్న కేంద్రము ఆమోదగా సర్టిఫికేట్ పంపిస్తే దానికి ఆమోదించి సరే. ఎందుకంటే రైతులకు మీటర్లు పెడతారంట. మీటర్లు పెట్టుడు కరెక్టేనా? రైతులకు ఎవరు అడగాలి? బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము ప్రశ్నిస్తాం. సీఎం సొంత మండలి నుంచి మేము ప్రశ్నిస్తాం. ప్రతి ఒక్కరికి ఎవరికి ఆపద ఉన్నా సరే
మా బీఆర్ఎస్ పార్టీ అండదండ ఉంటుంది, రైతుల కూడా మేము అండదండ ఉంటుంది, రైతుల కూడా మేము వెంబడి ఉంటాం. మేము ఇక్కడ వీడికి వచ్చిన ప్రముఖులు కూడా వారిని ఉద్దేశం ఈరోజు మేము ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయాలంటే చాలా పరోపలా చేసి మమ్మల్ని భయభ్రాంతులు చేస్తారు. ఊళ్ళల్లో మంది వస్తుండే సార్ రానివ్వట్లేదు, నీకు నేను డబుల్ బెడ్రూమ్ పెట్టాను, నీకు ఇప్పుడు నాకు 2.5 ఏళ్ళ అధికారం ఉంది, నేను నీకు అయ్యామని భయపడుతున్నారు. ఒక్కొక్క ఊరు నుంచి మేము ఇలా 2,500 మంది అనుకున్నాం సార్, ఇప్పుడు 1000 మంది వచ్చారు. భయాందోళనకు గురి చేస్తున్నారు సార్. ఇక్కడ నా దగ్గర 6 మంది పోలీసు వాళ్ళు కావాలన్నారు, టెంట్ అని వేసలేరు. మేము ఆడి వరకు టెంట్ వేస్తే ఇతరులకు ఉంచిచ్చారు. చాలా ఇబ్బంది బాలు వేసుదారు. ఇప్పుడు ఆల్రెడీ మేము పర్మిషన్ తీసుకున్నాం, మండల కేంద్రం వాళ్ళు అందరం పోయి పర్మిషన్ తీసుకున్నాం, కానీ పర్మిషన్ లేదని భయభద్రలో చేస్తున్నారు. చాలా సార్ ఇక్కడ సొంత మందల్లో ఎవరన్నా ప్రశ్నిస్తే సరే వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు సార్. నేను ప్రతిదీ ప్రశ్నిస్తాను. మా వంగూరు మండలంలో ఏ గ్రూప్ దాన్ని ప్రశ్నిస్తే నా పైన కేసులు పెట్టి నేను ఆన్స్పేటర్ పే చేసుకున్నాను సార్. అక్కడ హైదరాబాద్ పోయి చాలా నన్నుకనే కాదు చాలా మందిని ఇబ్బంది పెడుతున్నారు. ఇంకోటి ఇక్కడ ఒక ఊళ్ళో ఒక పెద్ద మనిషి ఉంటాడు, సీఎం తమ్ములకు దోసైడ ఇసుక మాఫియా ఇష్టం వచ్చినట్టుగా టిప్పర్లు, మామూలు ఇసుక మాఫియా కాదు. 2.5 ఏళ్ళు ఇక్కడ గవర్నమెంట్ వీళ్ళు వచ్చినాక కరెక్ట్ 18 ఏళ్ళు నడిపిండు. ఈ మధ్యలో మేము ఆపుతుండే బంద్ చేసిన ఆయన ఏమనంటే వాళ్ళు నా తమ్ముళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు నా దోస్తులు అంటాడు. విపరీతంగా ఇసుక మాఫియా సార్. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వంలో మన ఇసుక మనం అనే పాలసీ వచ్చింది నాలుగు మేము సార్. మేమందరం పోయి గవర్నమెంట్కు లాభం జరగాలి అనేసి మన ఇసుక మన వాళ్ళ పాలసీ చేస్తే ఆ పాలసీ కూడా కొన్ని రోజులు ఆపేసి నరేందర్ రెడ్డి అనేటి ఆయన పేరు చెప్తున్నా, ఏదో తెచ్చుకొని పని మీద తెచ్చుకొని మొత్తం టిప్పాలు కొడుతున్నాడు. ఆయన పేరు ఎందుకు చెప్తున్నా అంటే చాలా భయప్రాంతాలకు గురి చేస్తున్నాడు సార్. ఎవరు అడిగినా సరే, ఎవరైనా అడిగితే మీదికి వేరులో పంపిస్తాడు, కేసులు నడిపిస్తాడు, భయబంధనాలు చేపిస్తాడు. ఇవన్నీ సార్ మా ఆవేదనలు. మేమేం ఊకుంటలేము, మేమే భయపడతలేము. కానీ ఇవన్నీ ఎట్లా తెలియాలి జనాలకు తెలియాలి. మేము ఏం భయపడతలేం. బరాబర్ బీఆర్ఎస్ పార్టీ ఎంబడి ఉంటాం. కేసీఆర్ సారి అడుగుజాడలో, ఆర్ఎస్ పార్టీ అడుగుజాడలో, మరోసారి అడుగుజాడలో మేము పనిచేస్తాం. ఎవరికి భయపడే ప్రజలు లేదు. ఇవాళ అభివృద్ధి ఏ ఊరికైతుందో అభివృద్ధి 200 కోట్లు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ అప్పుడు మా ప్రభుత్వంలో వచ్చినప్పుడు 100 కోట్లు ఆయన మొత్తం ఆయన ఊరికి మార్చుకున్నాడు. ఎవరి పైసాయా, ఎవరి సొమ్ము, ప్రజల సొమ్ము. నీ ఒక్క ఊరికే 200 కోట్లు ఇచ్చుకుంటే ఎట్లా? వంగూరు మండలంలో 27 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 27 గ్రామ అభివృద్ధి అంటావు, దేనికి అభివృద్ధి అవుతుంది? ఏ ఊరి అభివృద్ధి అవుతుంది? నీ యొక్క 32 ఏళ్ళు దాటింది ఇప్పటికి. నీ యొక్క గ్రామం సస్యశామలంగా చేసుకుంటావు. మేము ప్రశ్నిస్తే నిన్న మా ఊరికి ఒకటి తెలంగాణ మోడల్ స్కూల్ అని ఇచ్చిండు, అల్లా కూడా అక్రమాలే. ఈడ వంగూరులో కూడా ఇచ్చిండు చూపియానికే తెలంగాణ మోడల్. మీరు ఉన్నప్పుడు సార్ ఎంత మంచిగా ఉండే గురుకుల స్కూళ్ళు, ఇప్పుడు ఎట్లయినాయి? మొన్న ఆయన ఐఏపీఎస్ ఆయన ఎందుకు రిజైన్ చేసిండు? నాకు వద్దని ఆకుడు మురళి అంటే ఆయన కూడా నచ్చలేదు వీళ్ళు చేసే అక్రమాలకు. ఒక కమిటీ ఏర్పాటు చేసి స్కూళ్ళల్లో 25 మంది ఆ కమిటీ మాత్రమే ఉండాలి, కానీ అందులో మొత్తం టీఆర్ఎస్ వాళ్ళే ఉంటారు. ఆ కమిటీ ప్రజలు ఏం సార్ అంటే ఎవరైతే పేరెంట్ పిల్లగాడు ఉంటాడో వాళ్ళే పేరెంట్ ఉండాలి సార్ అలా. కానీ ఆయనకు ఆకునూరు మురళికి ఫోన్ చేసి మా కాంగ్రెస్ కార్యకర్తలే ఉండాలి, పేరెంట్స్ ఉన్నదని చెప్తారు. వాళ్ళను అందుకు ఆయన మొన్న రిజైన్ చేసిరు. నాకు వద్దురా బాబు ఇది, వీళ్ళ తలకాయనప్పుడు నాకెందుకు అనేసి. సార్ బరాబర్ చెప్తున్నాం, రైతుల పక్షాన, వంగూరు మండల ఈ ప్రజల పక్షాన, ఈ బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేమందరం అండగా ఉంటాం. మన ఎవరు భయపడే ఆసక్తి లేదు. అడుగు మనకు ప్రతి ఒక్కరికి ఉంటుంది, అడిగే ఎక్కువ మనకు ఉంటుంది. ఈ అవకాశం ఇచ్చిన బీఆర్ఎస్ పార్టీ తరపున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు సురేందర్. ఇప్పుడు నిజామాబాద్ సర్పంచ్ మహిళా నాయకురాలు లక్ష్మమ్మ 2 నిమిషాలు మాట్లాడు. హలో, మీ అందరూ ఈ వేదిక మీదకి నాకు ఇది ఇచ్చినందుకు, మన ధర్నా పెట్టి నన్ను పిలిచి ఈ వేదిక మీదతో మాట్లాడించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు. మన అన్నలు అందరూ నాకు ఒక్కొక్కరు పేరు వరుసన నేను చెప్పి ధన్యవాదాలు చెప్తుండా. అందరూ ఓట్లు ఎట్లేసిరంటే 2500 ఇస్తామని మోసం చేసినందుకు దాని గురించి అందరం ఓట్లు ఆ బాధతోటి వేసిర్రు. అందరూ 500లకు సిలిండర్ ఇస్తానంటే దానికి ఆశపడ్డారు. 500లకు సిలిండర్ వచ్చిందా ఎవరికన్నా? 2500 వచ్చినాయా ఎవరికన్నా? 4000 రూపాయలు ముసలోళ్ళకి ఇస్తాను అన్నారు, ఎవరికన్నా వచ్చినాయా? దానికి అందరూ కకృతపడి మనము ఓట్లు వేసుకొని ఇవాళ మన కష్టం మనం పాడుతున్నాము.
మన కేసీఆర్ అంటే నాకు ఒక పెద్ద నాయన, కేసీఆర్ అంటే నాకు ఒక పెద్ద నాయన. పెద్ద నాయన అంటే ఆయన ఓడిపోయినన్ని రోజులు నేను 5 రోజులు అన్నం తినలేదు ఇంట్లో. నా బాధ నాకు పడ్డది. మా నాయన అంటే నాకు భూమికి పైసలు వేసిండు, మనందరికి రైతు బంధు వేసిండా, రైతు బంధు వేసిండా, అందరికి ఎంత భూమి ఉన్నా మనకి వేసిండు. రైతు బంధు ఎంత మంది ఉన్నా మనకి వేసిండా. ఇప్పుడు వస్తున్నాయా మనకు? మరి మన రేవంత్ రెడ్డి అన్నయ్య మన సొంతము విలేజ్లా మన ఒంగూరు మండలం అద్దంలాగా తీర్చిదిద్దుతాడని అందరం ఆలోచించినాము. అది అతని ఒక ఊరికే ఇంటింటికి గుడిసెకు సోలార్ పెట్టుకున్నాడు. మనకు సోలార్ కాదు, ఏమి లేదు. మన కరెంటు పోతే మన కరెంటు వాళ్ళు కూడా కరెక్ట్ పని చేస్తలేరు. అద్దమ్మ రాత్రి కాడ కరెంటు పోతే ప్రతి ఒక్కడు నాకు ఫోన్ చేసడమే, కరెంటు పోయింది మేడం, సర్పంచ్ మేడం ఏమైంది అంటే ఆడపోయింది ఈడపోయింది అని చెప్తురు. ఏమనాలి? మనకు సబ్స్టేషన్ కూడా ఒకటి కావాలని మేము అడిగితే ఇప్పుడు లేదు, మీకు లేదు, నువ్వు బీఆర్ఎస్ ప్రభుత్వము అది ఇది అని మాట్లాడిరు. ఇప్పుడు నేను మాట్లాడేది మాకు కళ్యాణ లక్ష్మి పథకాన్ని కూడా ఎవరన్నా పోతే మమ్మల్ని చాలా ఇబ్బందులు పెడుతున్నారు మీరు బీఆర్ఎస్ వాళ్ళని. కళ్యాణ లక్ష్మి ఎవరు చేసినా ఏం ఇబ్బందులు పెట్టకుండా ఏ ఆఫీసర్ అయినా మాకు రెస్పెక్ట్ ఇచ్చి అందరూ ఈ సంవత్సరం వల్ల పని చేస్తే మా బీఆర్ఎస్ మేము గెలిపించుకొని మీకు అందరికీ అండగా ఉంటాము. ఇప్పుడు నేను ధన్యవాదాలు చెప్తున్నా, అందరికీ ముగించుకుంటున్నాను. ధన్యవాదాలు అక్క. ఇప్పుడు అతిథులు చాలా మంది ఉన్నారు, మీరేమో సమయం ఎక్కువ తీసుకుంటున్నారు. ఇప్పుడు వేనపల్లి గణేష్ రావు గారు మాజీ మండల పార్టీ అధ్యక్షులు, ఒక నిమిషం. సభకు నమస్కారం. ఈనాటి రైతు మా ధర్నా కార్యక్రమానికి చేపట్టడానికి ప్రధాన కారణం మన ఒంగూరు మండలం, మన ముఖ్యమంత్రి మండలం. హైదరాబాద్ అక్కడిక్కడ పోతే మీకేందా ముఖ్యమంత్రి ఉండవు, బ్రహ్మాండంగా మీకు అన్ని విధాల అభివృద్ధి అవుతుంది, అన్ని విధాలుగా రుణమాఫీ అయిందని కూడా చాలామంది చెప్తా ఉన్నారు. ఒంగూరు మండలంలో రంగాపూర్ పిఏసిఎస్ 450 మందికి రైతులు లోన్ తీసుకుంటే 50 మందికే లోన్ రుణమాఫీ అయింది. మన ముఖ్యమంత్రి అంటారు అందరికీ రుణమాఫీ చేశామని. మన మండలంలో, మన ముఖ్యమంత్రి మండలంలో ఈ విధంగా ఉంటే రాష్ట్రంలో ఇంకా ఏ విధంగా ఉందో మీ అందరికీ తెలియజేసా, రాష్ట్రానికి తెలియజేయాలనే ఉద్దేశంతో ఎలాంటి అభివృద్ధి కానీ ఎలాంటి కొనుగోలు, ధాన్యం కొనుగోలు కానీ లేవు ఇక్కడ మన మండలం. ముఖ్యమంత్రి మండలంలో ఈ ప్రోగ్రాం పెట్టిన 3 రోజుల నుంచి ఎక్కడ కూడా మిల్లులలో లైన్లు లేవు, అన్ని ఖాళీ చేసుకున్నారు పెద్దలు వస్తున్నారని చెప్పి. అదేవిధంగా రైతు బంధు 2 నెలల కింద ఎకరాకి వేసిండు, నెల రోజుల కింద 23 తారీఖు వేసేది 20 తారీఖు కేసీఆర్ మీటింగ్ పెడితే 2 రోజుల ముందు వేసిండు 2 ఎకరా. మళ్ళీ ఈరోజు 27 వచ్చింది, 3వ ఎకరాకు రైతు బంధు లేదు. అలా మళ్ళా కేసీఆర్ మీటింగ్ పెడితే మళ్ళీ ఇంకో ఎకరాకి వేస్తాడు. మన పెద్దలు ప్రవీణ్ సార్, మరి సాబ్, జయపాల్ యాదవ్ వస్తున్నారని చెప్పి మన మండలంలో ఇప్పుడు నిన్న మొన్న మొత్తం ఒడ్లు మక్కలు కొనుగోలు చేశారు. మళ్ళీ రేపటి నుంచి అన్ని లైన్లు ఉంటాయి. ఈ లైన్లు ఉంటుంది తప్పదు. అది మనం చేసుకున్నటువంటి పాపం. కాంగ్రెస్ పార్టీని గెలిపించి, కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయినప్పుడు బీఆర్ఎస్ కేసీఆర్ ఓడిపోయిన బాధ అలాంటి వాళ్ళకి ఉన్నప్పుడు కూడా మన మండలం వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యిండు. మనం జీవితంలో ఇది చూడలేం. మన అభివృద్ధి జరుగుతుంది. మన మండలాన్ని ప్రతి ఒక్కరం ఆశించినాం. 2.5 సంవత్సరాలు టైం ఇచ్చినాం, ఎలాంటి అభివృద్ధి లేదు. ఇంకో విషయం, ఇప్పుడు ప్రొసీడింగ్లు వచ్చినా సంవత్సరం కింద రోడ్లు తొమ్మిరు, బిల్లులు రాక కంకరేస్తలేరు. ఇప్పుడు అంటా ఉన్నారు ముఖ్యమంత్రి గారు, పెద్దలు కాంగ్రెస్ లీడర్లు అంటా ఉన్నారు, ఇప్పుడు చేస్తాం మేము డెవలప్మెంట్ ప్రొసీడింగ్లు చేస్తాం, నిధులు మంజూరు చేస్తామని ఇప్పుడు అంటూనే ఉన్నారు. కానీ రేపు వచ్చింది కాబట్టి మీటింగ్ పెట్టి రేపే ప్రెస్ మీట్ ఉంటుంది ఎమ్మెల్యే గారిది.
మేము ఆ ఫండ్ చేస్తాం ఈ ఫండ్, ఏ ఫండ్ తెచ్చినా ఈ ప్రభుత్వంలో ప్రొసీడింగ్లు వచ్చినా అని పనులు చేయడానికి ఏ కాంట్రాక్టర్ ముందుకు రాడు. ఇంకా మనం ఈ కాంగ్రెస్ ను ఈ ముఖ్యమంత్రిని నమ్మే పరిస్థితి ఇంకా లేదు. మన మండల ప్రజలు కూడా తప్పకుండా ఈసారి కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ ప్రభుత్వం ఏర్పడుతూ ఉంది. పెద్దలంతా వచ్చారు, రాష్ట్ర నాయకులు వచ్చారు, వాళ్ళ అండజాలలో మన 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 కాన్స్టిట్యూన్స్ నుంచి ఒక్క నాయకుడు పోయిండు. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఒక్క నాయకుడు పోతే మనకి 2 నాయకులు వచ్చారు. రాష్ట్ర నాయకులు ప్రవీణ్ సాబు మంది జనాలు 2 వచ్చారు. మనకి ఎలాంటి ఇబ్బందులు ఈ ప్రభుత్వం చేయకుండా వాళ్ళు ముందుకుంటారని మనం ముందుకోవాలని తెలియజేస్తూ ఈ యొక్క చెప్పేది ముగిస్తాను. ధన్యవాదాలు గణేశన. కల్వకుర్తి నియోజకవర్గం నుండి వచ్చినటువంటి సూర్యప్రకాశ్రావు గారు మరియు గోవర్ధన గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. నిరంజన్ గారిని ఇప్పుడు 2 నిమిషాలు, శ్రీపతి భాయ్ 2 నిమిషాలు. మహాధరణ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మన అన్న ప్రవీణ్ అన్న గారికి, మరియన్న గారికి, అలాగే ఇంకా చాలా మంది పెద్దలు ఉన్నారు, పేరు పేరున వాళ్ళకి, రైతులకి, కార్యకర్తలకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నమస్కారాలు. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున మహారైతు ధర్నకు విచ్చేసిన మనందరం మన కడుపు బాధ తట్టుకోలేక కాంగ్రెస్ గవర్నమెంట్ మన రైతు గవర్నమెంట్ అని చెప్పుకుంటారు. రైతుల కొరకు మా గవర్నమెంట్ ఎన్నో చేస్తున్నారు. మీది ఇదేనా సార్ చేసేది? ఒక్కొక్క రైతు నారు పోసిన కాడ నుంచి కోత కోసిన వరకు పడ్డ కష్టాలు ఎన్నో ఉన్నాయి సార్. ఒక యూరియా బస్స నాటేయడానికి యూరియా బస్సాలు లేవు. యూరియా బస్సాలు తీసుకొచ్చి రైతులు లైన్లో నిలబడి కష్టపడి చెప్పులు పెట్టి లైన్లో నిలబడి తెచ్చుకున్నారు. కాయ కష్టం చేసి పంట పండించారు సార్. పంట పండించిన దాన్ని అమ్ముకోవడానికి పోతే గిట్టుబాటు ధర పేరు మీద దోపిడీ చేస్తున్నారు. దళారులతో కుమ్మక్కై మీరు లారీలు పంపడానికి ఒక రైతు పండించిన పంటల లారీలతోని మిల్లులకు జారగొట్టలేక ఆ రైతులు కష్టపడి ట్రాక్టర్లు తీసుకొని 4-5 ట్రాక్టర్లు తీసుకుపోయి లైన్లో పెట్టి 3-4 రోజులు కాపలా కాల్స్తే తీరా దించే టైంకి వచ్చేసరికి మీది తాళ్ళున్నాయి, లేకపోతే అవుటలు వస్తలేదు, లేకపోతే నూకలు అవుతున్నాయని చెప్పి మాయ మాటలు చెప్పి దళారులతో కుమ్మక్కై 5 కిలోల నుంచి 14 కిలోల వరకు కట్ చేస్తున్నారు. అదే బాధ రైతు ఏం చేయాలి? ఇంటికి తీసుకపోదామా? ట్రాక్టర్ కిరాయి మీద పడుతుంది. బస్సాలు తెచ్చినాము, అప్పులు తెచ్చినాము, నువ్వు రైతు బంద్ వేయక అప్పులు తీసుకొచ్చి చేసినాము, మేము ఎలా చేయాలి అని కొంతమంది బాధ తట్టుకోలేకనే మీకు ఇస్తున్నారు సార్. ఏ ఊర్లో ఎక్కడ లేదు. అదే సీఎం మండలం కాబట్టి ఎక్కువ ఖర్చు చేస్తున్నట్లుంది వాళ్ళతో కుమ్మక్కై. సార్ మీరు ఒక్కసారి రైతుల బాధ వినండి, రైతుల ఆవేదన చూడండి, మీరు తెలుస్తుంది. కానీ ఎక్కడో కూర్చొని ఏన్నో ఉండి మేము రైతు రాజ్యం మాది అని చెప్పుకోకండి సార్. ఈ రోజు చేసింది మొత్తం కేసీఆర్ సార్ చెప్పడానికి. రైతులకు నారు పోసినప్పటి నుంచి రైతు బంధుతో సహా యూరియా బస్ ఆటో అని చెప్తే ఇంటికి తీసుకొచ్చి ఇంటి ముందర వేసిన ఒక గవర్నమెంట్ పరిపాలించింది సార్ కేసీఆర్. మీరు మాత్రం ఎలాంటి చేస్తలేరు సార్. ఇంకా చెప్పాలంటే సార్ 2.5 సంవత్సరాలు అవుతుంది. ఒక్క కొండారెడ్డిపల్లి గేట్ కాడ నుంచి కొండారెడ్డిపల్లి ఊరు వరకు రోడ్డు వేయడానికి 2.5 సంవత్సరాలు పట్టింది సార్ మీ ఊరును డెవలప్ చేసుకోనికి. ఆ డెవలపింగ్ మీకు ఇంకా కాలేదు. మా మండలం మొత్తం ఎప్పుడు చేస్తారు సార్? మా తాలూకా ఎప్పుడు చేస్తారు సార్? మా జిల్లా ఎప్పుడు చేస్తారు సార్? మీ ఒక్కరి కొరకే వేయలేదు సార్. అందరు కష్టపడి మా సీఎం అయితే మా ఊర్లో డెవలప్ అవుతుందని చూసిరు, కానీ మమ్మల్ని ముంచుతాడని చూడలేదు సార్. ఈ రోజు ఉదాహరణ చెప్తున్నా చూడండి సార్. ఇదే కిష్టంపల్లి రోడ్డు వరకు కంకర పోసి కొన్ని ఏళ్ళు అవుతుంది సార్. ఇప్పటి వరకు తట్టెడు మట్టే లేదు, దాని మీద రోడ్డు పనులు చేయలేదు. అంటే మీరు ఓన్లీ ఒక కొండారెడ్డిపల్లికే మాత్రమే సీఎం అవుతున్నారు. అది కాదు సార్, ఇంతమంది ఆవేదన చూడండి, ఇంతమంది రైతుల ఆవేదన చూడండి. ఇంకా మీరు ఇంకా అదే విధంగా ఈ ఊర్లో ఈ మండల్లో ముఖ్యంగా ఇసుక సార్, ఇది ఒక బార్డర్ లాగా అయిపోయింది సార్. ఇసుక నా ఊర్లో ఇసుక ఉంది, నా ట్రాక్టర్లే కొట్టాలి సార్. పేదవాళ్ళు ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన నువ్వే, ఆ ఇందిరమ్మ ఇండ్లకు వాళ్ళ ట్రాక్టర్లు పోతే ₹1-2 వాళ్ళు 4 ఇంట్లో కష్టం చేసుకొని ట్రాక్టర్ నింపుకొని వస్తారు. కానీ మీరు మాత్రం రానియరు. దళారులతో కుమ్మక్కై వాళ్ళు పోస్తేనే తీసుకోవాలి, వాళ్ళు నింపితే పోవాలి, అంతవరకే చేస్తాం సార్. మీరు ఒకటి గ్రహించండి సార్.
ఇంతమంది జనం వచ్చిర్రంటే ఒక సీఎం మండలం సార్, ఇది సీఎం మండలంలో ఇంతమంది కథం దొక్కిర్రంటే మీ పతనానికి ఈ నుంచే స్టార్ట్ అయిందని సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. ఈ అవకాశం వచ్చిన పెద్దలకి నమస్కారం తెలియజేస్తాం. నెక్స్ట్ ఒకటే నిమిషం సీనన్న, చాలా మంది వక్తలు ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గం ఒంగూరు మండల కేంద్రంలో రైతు ధర్నకు ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, అదేవిధంగా అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త నాగర్ కర్నూలు మాజీ ఎమ్మెల్యే గారు మర్రి జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా కల్లకుర్తి ఎమ్మెల్యే జయపాల్ యాదవ్ గారికి మాజీ, అదేవిధంగా మనోహర్ గారికి, నారాయణరావు గారికి, శ్రీపతిరావు గారికి, గణేష్ రావు గారికి, రామ్ భీమ్ గారికి, అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఒంగూరు మండల కేంద్రంలో రైతు ధర్నా పెట్టడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ లేని విధంగా ఇక్కడ ఉన్నటువంటి రైస్ మిల్స్ రైతుల దగ్గర నుంచి కేసీఆర్ రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకొని వాళ్ళ యొక్క బ్రదర్స్ పేరు చెప్పుకొని ఒక్కొక్క క్వింటాల్కి 8 కేజీల నుంచి 15 కేజీలు తరుగు తీయడం జరుగుతూ ఉంది. రైతులు ఈరోజు బాధపడుతూ ఉన్నారు. మేము పండించినటువంటి పంటకు ఆ రోజు విత్తనాలు వేసుకునే క్రమంలో మాకు యూరియా దొరకలేదు. యూరియా వేయకపోవడం వల్ల చాలు పంట వచ్చింది. ఈరోజు దాదాపుగా తాళ్ళు వచ్చింది. మరి ఈరోజు రామచంద్ర అని చెప్పేసి రైస్ మిల్లు కాడికి తీసుకెళ్తే మరి వాళ్ళు దాదాపుగా తరుగు పేరు మీద నిండా ముంచుతూ ఉన్నారు. నేనేం చెప్పదలుచుకున్నా అంటే ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, మేము ఆ రోజు 2023 ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు మా యొక్క ప్రాంతానికి చెందినటువంటి వ్యక్తి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే మా ప్రాంతం డెవలప్ అవుతున్న ఉద్దేశంతో పార్టీలకు అతీతంగా సంఘాలకు అతీతంగా మా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 14 నియోజకవర్గాలకు 12 నియోజకవర్గాలకు రేవంత్ రెడ్డి గారికి ఓటేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి ఓటేయడం జరిగింది. ఏమని చెప్పిండు ఆ రోజు? మేము అధికారంలోకి వచ్చిన ఎమ్మటే మేము 2 లక్షల వరకు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఏ గ్రామానికి వెళ్ళినా కూడా 30 నుంచి 35% మించి ఈరోజు రుణమాఫీ జరగలేదు. మీరు ఈరోజు మేము రైతు బంధు మేము ఎకరాకు 15,000 వేస్తా అని చెప్పిండు. 10,000 వేసిండు. మేము 15,000 వేస్తా అంటే కేసీఆర్ గారి కంటే బాగా చేస్తాడు ఒక రైతుల ఆశతోని మరి ఓట్లు వేస్తే అది 15,000 దేవుడారు. కానీ ఉన్న రైతు బంధు కూడా ఇవ్వకుండా ఈరోజు రైతులకు నోట్ల మట్టి కొడుతూ ఉన్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ జిల్లాలో అచ్చంపేట నియోజకవర్గంలో ఎవరన్నా బాగుపడ్డారు రేవంత్ రెడ్డి వాళ్ళంటే రేవంత్ రెడ్డి కుటుంబం బాగుపడ్డది, ఆ పార్టీలో ఉన్నటువంటి మంత్రులు బాగుపడ్డ విషయం తెలియజేస్తూ మరి ఖచ్చితంగా ఈ యొక్క ఒంగూరు కేంద్రం నుండి మేము రేవంత్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తూ ఉన్నాం. నీ యొక్క ఒంటెత్తు పోకడలు, నీ యొక్క సొంత మండలానికే నువ్వు ఏమి చేయలేని వ్యక్తివి, నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావని అడుగుతా ఉన్నా. నీ యొక్క తలకొండపల్లి మండలానికి కొండరెడ్డిపల్లికే నువ్వు ఒక రోడ్ వేసుకోవడానికి 2.5 సంవత్సరాలు పట్టింది. మరి ఈరోజు నీ సొంత మండలం ఒంగూరు మండలం ఏదైతే నీ ఊరికి చేసుకున్నావో ప్రతి ఒక్క గ్రామంలో ఉన్నటువంటి ప్రజలు ఈరోజు ఆశ పెట్టుకున్నారు అదేవిధంగా డెవలప్ చేస్తావని. నువ్వు డెవలప్ చేయకపోతే ఈ రోజు నువ్వు చెప్తున్నావు ఒంగూరు మండల కేంద్రం నుంచే నీ పత్రం స్టార్ట్ అయింది. ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో అచ్చంపేట నియోజకవర్గంలో ఖచ్చితంగా నీకు డిపాజిట్ రాకుండా నేను ఓడగొడతారు. తెలంగాణ రాష్ట్రంలో నీకు నీ పార్టీకి పుట్టగతుందని తెలియజేస్తూ ఎంతో మంచి అవకాశం ఇచ్చినటువంటి ఒంగూరు మండల కేంద్ర ప్రజలకి నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ మరి అవకాశం ఇచ్చినటువంటి నరేంద్ర అన్న గారికి ధన్యవాదాలు. ఇప్పుడు అన్న ఒక పాట పాడతాడు. ఒక పాట. హలో చెక్ చెక్. రాజు అందరూ ఒకసారి గట్టిగా జై తెలంగాణ, జై కేసీఆర్, జై తెలంగాణ, జై జవాన్, జై కిసాన్, జై జవాన్, జై కిసాన్. వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేసుకుంటూ ఈరోజు హరికోస పడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో, అరే హరి
అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో అరే అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో కాంగ్రెస్ సర్కారు రానే వచ్చినది 100 రోజుల్లోన బోర్లెండబెట్టింది 100 రోజుల్లోన బోర్లెండబెట్టింది 100 రోజుల్లోన బోర్లెండబెట్టింది కాంగ్రెస్ సర్కారు రానే వచ్చినది 100 రోజుల్లోన బోర్లెండబెట్టింది 100 రోజుల్లోన బోర్లెండబెట్టింది 100 రోజుల్లోన బోర్లెండబెట్టింది అరే ప్రజాపాలనాని పలికేను నీతులు ప్రజాపాలనాని పలికేను నీతులు ప్రజాపాలనాని 15 నీతులు రైతన్న కేస్తుండ్రు ఎన్నడు తిప్పలు వరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో రైతన్న కాసరగా రైతు బంధువిచ్చి బంధువైనాడు మన సారువానాడు వైనాడు మనసారు ఆనాడు బంధువైనాడు మనసారు ఆనాడు కరోనా లాంటి కష్టాలు వచ్చినా కరోనా లాంటి కష్టకాలంలో కూడా కేసీఆర్ గారు రైతు బంధు ఆపిండా గట్టిగా చెప్పాలన్నా ఆపిండా గింత సప్పగుంటే ఎట్లా ఇట్నుంచి మేము వస్తున్నప్పుడు కొండారెడ్డిపల్లెకు పుట్టుకుని ఇక్కడ రైతులందరూ ఏకమయ్యి కొండారెడ్డిపల్లిలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇల్లుని ఏడముట్టడిస్తారో అని బారికేడ్స్ పెట్టి పోలీస్ బందోబస్తు పెట్టిండు రేవంత్ రెడ్డి గింత భయంతో పరిపాలన చేస్తే ఎట్లా పోయి నాకు అర్థం కాదు అగో కరోనా లాంటి కష్టాలు వచ్చిన రైతు బంధు ఆపలేదు కేసీఆర్ రైతు బంధును రైతు బంధు ఆపలేదు కేసీఆర్ రైతన్న కాసరగా రైతు బంధునిచ్చి బంధువైనాడు మన సారువానాడు బంధువైనాడు మనసారు ఆనాడు బంధువైనాడు మనసారు ఆనాడు రైతు బంధు జాడలేనే లేకపాయే రైతు బంధు జాడలేనే లేకపాయే రైతు బంధు జాడలేనే లేకపాయే రైతు బంధు జాడలేనే లేకపాయే నల్ల ముచ్చట కాంగ్రెస్ పాలన అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో అరిగోసబడుతున్నారో రైతన్నలు ఉరి పెట్టుకుంటున్నారో రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో చెప్పు ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో చెప్పు ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో చెప్పు అర్థమవుతుంది కదా రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో చెప్పురి ఉన్నారా ఎవరన్నా ఉన్నారా పంట పండించుకుందామంటే ఆ రోజు యూరియా ఇవ్వలే సరే కిందనో మీదనో మన కష్టాలు మనం పడి పండించినటువంటి పంటని ఈరోజు అమ్ముకుందామంటే ఒకవైపు కల్లాలలో ఒకవైపు ఐకేపీ సెంటర్లలో ఉండి ఈరోజు పండించినటువంటి పంట కుళ్ళిపోయే పరిస్థితి ఉన్నది అందుకే రేవంత్ రెడ్డి గారు వచ్చినప్పటి నుండి ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో చెప్పు ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో చెప్పు ఏ ఒక్క రైతన్న హాయిగున్నడో అగో ఏ పల్లె పోయినా ఏ రైతును అడిగినా సారు ఉన్నన్నాలే సల్లగున్నామని సారుగున్నన్నాలే సల్లగున్నామని సారుగున్నన్నాలే సల్లగున్నామని హరికోసబడుతున్నదో తెలంగాణ అల్లాడిపోతున్నదో హరికోసబడుతున్నదో తెలంగాణ అల్లాడిపోతున్నదో ఈ అల్లాడిపోతున్నటువంటి తెలంగాణకు శ్రీరామ రక్ష ఎవరో ఒకసారి గట్టిగా చెప్పాలి ఎవరన్నా గట్టిగా చెప్పాలి ఎవరు ఈడ కేసీఆర్ అండ్రి ఓటు రాగానే మళ్ళీ రేవంత్ రెడ్డి ఏమన్నా ఆశ చూపుతా అటు మాత్రం గుద్దగురి బరాబరే కదా బరాబరే కదా కాబట్టి మదిలో పెట్టుకొని మాయ మాటలు చెప్తాడు రాబోయే ఎన్నికలు ఏదైనా కావచ్చు ఓటు కారుకు గుద్దాలే రేవంత్ రెడ్డి నడ్డి మీద గుద్దాలే థ్యాంక్ యూ ధన్యవాదాలు సందీపన్న ఇప్పుడు అచ్చంపేట నియోజకవర్గ సీనియర్ నాయకులు అన్న శ్రీకాంత్ భీమన్ ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ముందుగా పెద్దలు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మా ఇన్ఛార్జ్ మర్రి జనార్దన్ రెడ్డి గారు నియోజకవర్గ భీష్పాపితామి మహాలు మనోహర్ గారు అందరూ కూడా పేర్లు చెప్తానని తప్పుగా తీసుకోవద్దు అందరికి కూడా నమస్కారాలు వేదిక ముందున్న వేదిక మీద ఉన్న అందరికి కూడా నమస్కారాలు
నేను చాలా ఒక్క నిమిషంలోనే ముగిస్తా, ఎందుకంటే చాలా పెద్దలు కూడా చాలా విషయాలు మీకు వివరంగా చెప్పనీకే వచ్చిండ్రు. ఈరోజు కేసీఆర్ గారు ఎంతో కృషి చేసి ఎంతో కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చి బీఆర్ఎస్ని 2 సార్లు అధికారంలో ఉన్నాక వాస్తవాన్ని చెప్పాలంటే మన పాలమూరు జిల్లాల అన్నలు పాట పాడినట్టు ఊర్లలో ఉండకుండా ఎక్కడనో పట్నం పోయి మనమందరం కూడా వలసలు పోయి చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటుంటిమి గతంలో. ఏ బాబు కొంచెం ఉండమా ఒక 2 నిమిషాలు గమ్మునుండు. కానీ కేసీఆర్ గారు తెలంగాణ తీసుకొచ్చినాక మన పొలాల సస్యశ్యామలంగా నీళ్ళు వచ్చినాయా రాలేదా? నీళ్ళు వచ్చినాయా రాలేదా? కేసీఆర్ గారు వచ్చేసి నిజంగా కూడా రైతు బంధు తెచ్చిర్రా లేదా? కానీ ఇక్కడ వచ్చేసి ఏమైంది, రేవంత్ రెడ్డి వచ్చినాక రైతు ధర్నాలు వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి రైతు ధర్నాలు అంటే, ఇవాళ నిజంగా కూడా ఒంగూరు మండలం ఒకటే కాదు, ఆయన సొంత మండలం ఒకటే కాదు, రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలం అయిపోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇంకా 2 సంవత్సరాలు అయితే అందరి చేతికి చిప్పిస్తాడు, బిచ్చం అడుక్కోమంటాడు. ఆ పరిస్థితి తీసుకొస్తాడు. ఇంకా చెప్తాడు, నేను మళ్ళోసారి ముఖ్యమంత్రిని అవుతా, నేను ప్రధానమంత్రిని అవుతా, అమెరికాలో వచ్చే డొనాల్డ్ ట్రంప్ని పక్కకు పెట్టి నేనే ప్రెసిడెంట్ అవుతా, అమెరికా ప్రెసిడెంట్ అవుతా అనే ఆశలు ఉన్నాయి. కానీ నిజంగా కూడా చెప్పాలంటే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే బండి సంజయ్ గారి సుపుత్రుని కేసుని న్యాయంగా ఈ న్యాయం ఎటుందో అటువైపు పోరాడి దాన్ని ఆ కేసును అడ్రస్ చేసినట్టుగానే ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అయినా కానీ మర్రి జనార్దన్ రెడ్డి గారు అయినా కానీ నాకు నమ్మకం ఉన్నది, మా అందరికీ నమ్మకం ఉన్నది, ఇవాళ రైతుల పక్షాన కూడా జిల్లా వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ పరంగా అయినా కానీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అయినా కానీ మర్రి జనార్దన్ రెడ్డి గారు అయినా కానీ రైతులకి న్యాయం చేసే వారికి ఎప్పటికీ పోరాడుతూనే ఉంటారు. అందుగురించే మీరందరూ కూడా గమనించాలి. ఇప్పటివరకు అన్నట్టుగా ఏదో 5,000 ఇస్తా 10,000 ఇస్తా అని చెప్పి మళ్ళా ఓట్లు వేసినామంటే నిజంగా కూడా చిప్పొస్తుంది చేతికి. అందుగురించే దయచేసి ఇప్పుడు పెద్దలు ఏవేవైతే విషయాలు చెప్తారో, ఏదో ఆటల పాటల గురించి రాలేదు ఇక్కడికి. మనం ఏం తింటాం, మనం అన్నమే తింటాం కదా, రైతు ఉంటేనే కదా అన్నం వచ్చేది. దయచేసి పెద్దలు ఏవేవైతే అంశాలు మాట్లాడతారో దయచేసి దాన్ని ఏమంటారు, ఇంటికి పోయినాక కూడా పెద్దలు చెప్పిన విషయాలు వచ్చేసి నిజమా, ఇట్లయితే ఏమవుతుంది మన భవిష్యత్తు అనేది ఆలోచించి భవిష్యత్తులో వచ్చేసి నిర్ణయం తీసుకోవాలి మనం. ధన్యవాదాలు. ధన్యవాదాలు అన్న. ఇప్పుడు రామ్ భీష్మ ఒక్కటే నిమిషం, మళ్ళీ నారాజు కావద్దు, మాట అనొద్దు. నేను అతి తక్కువ సమయంలో మాట్లాడతా. స్టేజ్ని అలంకరించిన పెద్దలందరికీ, స్టేజ్ కింద ఉన్నటువంటి రైతులకి, మిగతా వాళ్ళందరికీ ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు. ముఖ్యంగా మనది ప్రజాస్వామ్యం కాబట్టి రేవంత్ రాజు కాదు, కేవలం పాలకుడు మాత్రమే. కాబట్టి మనకు ఒక రేటును నిర్ణయించి ఇంతకే నువ్వు కొనుక్కో, లేదంటే నేనేం కొనుక్కొని పోను, మీ ఇష్టం ఏమైనా చేసుకోండి అన్నికి లేదు. ఇది ప్రజాస్వామ్యమే కాబట్టి మన రాష్ట్రం సాధించబడ్డది తెలంగాణ కూడా. అందుకే నేనేం చెప్తున్నా అంటే, ఈ తక్కువ మంది కాదు, ఈ స్టేజ్ నుంచి రాష్ట్రం మొత్తం అందరూ చూస్తారు న్యూస్లో. కాబట్టి ఇది ఒక సంకేతం కావాలి. పోరాడడం ద్వారానే తెలంగాణ వచ్చింది. పోరాడడం ద్వారా మన రైతుల యొక్క సమస్యలు అందుకు ఖచ్చితంగా తీరుతాయి. ఇది నేను బలంగా నమ్ముతున్నా, మీరు కూడా నమ్మండి. మీకు రేవంత్ గారు నేను ఇంకొక చెప్తున్నా, మీరు రైతు బంధు కేసీఆర్ ఇస్తే మీరు రైతులకు అన్ని బంధు పెట్టిండ్రు. ఆయన రైతు బంధు పెడితే మీరు అన్ని రైతులకు బంధు పెట్టిండ్రు. కాబట్టి సార్ రేవంత్, మిమ్మల్ని ఓడించడం మా వంతు. కాబట్టి మీ అందరికీ రాష్ట్ర ప్రభుత్వానికి నేను ఇక్కడి నుంచి తెలియజేస్తున్నా, మీరు రాజులు కాదు, మీరు కేవలం పాలకులు మాత్రమే. కాబట్టి రైతుల యొక్క కష్టాలని
రైతులు యూరియా నుంచి పండించడం నుంచి పండించిన తర్వాత కొనుక్కోవడం, ఇది కూడా ప్రతి విషయంలో మీరు రైతుల కష్టాలను పెట్టారు. కాబట్టి మీరు ఈ రాష్ట్రంలో బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇబ్బంది కలిగిస్తున్నారు అనుకుంటున్నారు, కానీ మీరు యాక్చువల్గా రైతులకు ఇబ్బంది కలిగిస్తున్నారు. ఆ రైతులంతా బీఆర్ఎస్ కార్యకర్తలే. ఇంకొక మాట చెప్తా, ఒక్క షార్ట్లోనే కంప్లీట్ చేస్తానా, డోంట్ వరీ. అయితే నేను ఇంకో మాట ఏం చెప్తా అంటే, రైతులు నిజంగా పోరాడితే, నేనేమంటున్నా మీరు బాగా గుర్తుంచుకోండి, ఒక్కొక్కరు మన అందరం నిజంగానే ప్రశ్నిస్తే, మనందరం నిజంగానే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మనందరి సమస్యలు తీరుతాయి. ఈ రాష్ట్రాన్ని ఎలా పాలించాలో, రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు పాలించిన కేసీఆర్ గారు ఒక సిస్టమ్ని క్రియేట్ చేసిపోతే ఈ సిస్టమ్ని అస్తవ్యస్తం చేసినట్టు. మీరు ఈ అస్తవ్యస్తం చేసిన సిస్టమ్ మళ్ళీ ఒక సిస్టంలోకి రావాలంటే మళ్ళీ ఒక మంచి పాలకుడు రావాలి. దేశం మీద, ప్రజల మీద ప్రేమ ఉన్నటువంటి నాయకుడితో మాత్రమే అది సాధ్యమవుతుంది. అది కేవలం కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. చెప్పేట నియోజకవర్గ సీనియర్ నాయకులు అన్న పోకల మనోహర్ గారిని 2 నిమిషాలు పట్టవలసింది. ఈరోజు మహా ధర్నా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, గౌరవనీయులు మర్రి జనార్దన్ రెడ్డి గారు, గౌరవనీయులు మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, నారాయణరావు గారు, మిగతా పెద్దలు, ఈరోజు దేశంలో రైతుల స్థానం ఏంది? మనమంతా కూడా 165% మంది వ్యవసాయం మీద ఆధారపడి బతున్నాం. వ్యవసాయదారుడు లేకుంటే, పంట పండించకపోతే ఈ దేశ పరిస్థితి ఏంది? రైతులు ఆలోచించాలి. మనం పండిస్తున్నాము, తీరా పంట అమ్ముకోవటానికి గిరిదావరి కాళ్ళు మొక్తాము, ఎంఆర్ఓ కాళ్ళు మొక్తాము, ఆడియో వస్తే ఆయన కాళ్ళు మొక్కాలి, ఎమ్మెల్యే వస్తే ఆయన కాళ్ళు మొక్కాలి. పంట తీసుకోండి సార్, మా జోక్కోండి సార్ అని మనం గీమ్లాడుకోవాల్సిన పరిస్థితి దాపురించింది. మనం పండియకపోతే ఏ పరిస్థితి ఉంటుంది దేశంలో? ఈరోజు దేశంలో ఉన్నటువంటి రైతాంగాలు అందరం కూడా రైతు పండించడానికి ప్రకృతి మీద ఆధారపడ్డాం. ఒక పక్క ప్రకృతి వైపరీత్యాలు, ఒక పక్క అనావృష్టి. ఈ కారణాల వల్ల రైతు ఎప్పుడు కూడా కోటీశ్వరుడు కాలేదు. 100 ఎకరాల రైతు కూడా మరి ఆయన స్థానం రైతుగానే ఉంది. ఆ భూమి అమ్ముకున్న తర్వాతనే ఆయన కోటీశ్వరుడుగా అవుతున్నాడు. కానీ ఒక వ్యవసాయదారుడు వ్యవసాయం చేసుకుంటూ కోట్ల రూపాయలు సంపాదించిన వాళ్ళు మాత్రం దేశంలో చాలా తక్కువ. దీనికి మనమందరం కూడా ఐక్యమత్యంతో ఉండాలి. ఇది లేదు మన కాబట్టే ఈ ప్రభుత్వాల మీద ఆధారపడుతున్నాము. ఈ ప్రభుత్వాల కాడ దీనస్థితిలో అడుక్కుంటున్నామనే విషయాన్ని మీరు గమనించాలి. ఇదే నార్త్ ఇండియాలో, పంజాబ్లో రైతులందరూ కూడా ఐక్యమత్యంతో కొన్ని వందల రోజులు రోడ్లు బ్లాక్ చేసి వారి ప్రభుత్వాన్ని దింపిన దగ్గర, పంజాబ్లో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వాన్ని దింపిన దగ్గర కూడా వాళ్ళు నిద్రపోలేదు. ఈరోజు మనము ప్రతి విషయానికి కూడా యూరియా విషయానికే ప్రభుత్వం మీద ఆధారపడాలి. మరి పంట అమ్ముకోవటానికి ప్రభుత్వం మీద ఆధారపడాలి. ప్రభుత్వం కూడా మరి ఈ రైతులు ఇంత కష్టపడి పండిస్తున్నారు. ఈ రైతులు పండించిన ధాన్యం ద్వారానే ఈ రాష్ట్రము ప్రగతి ఉంది చెప్పుకుంటున్నారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్తుంది 140,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని గొప్పగా మేము పండించినామని చెప్పుకుంటున్నారు. మీరు సాధించిన కృషి కాదు అది. కేసీఆర్ గారు ఉన్నప్పుడు కేసీఆర్ గారు ఇచ్చినటువంటి నీటి సౌకర్యం వల్ల కేఎల్ఐ ప్రాజెక్ట్ అనుకోండి, కాళేశ్వరమే అనుకోండి, ఇలాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు నిర్మాణం చేయడం వల్ల ఈ రాష్ట్రంలో ధాన్యము ఉత్పత్తి పెరిగింది. ధాన్యం ఒక్కటే కాదు, ఈరోజు మొక్కజొన్నలే కానివ్వండి, పల్లీలే కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా రైతు పోటీపడి మరి కృషి చేసి వ్యవసాయం చేసి పంటలు పండిస్తున్నారు. మరి ఇటువంటి పరిస్థితులలో రైతులు కష్టాల పాలు చేసేట్లు రైతు పండించినటువంటి పంటను నెలల తరబడి మార్కెట్లో ఉండి మరి ధాన్యం చూస్తే ఈరోజు 140,000
మెట్రిక్ టన్నుల ధాన్యం పండించినని చెప్పుకుంటే నిన్ననే ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి గారు మేము 70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రం కొంటామంటున్నారు. మిగతా ధాన్యం అంతా కూడా వ్యాపారస్తుల దళారుల చేతికెళ్ళి ప్రభుత్వం 2400 క్వింటాలు ఉంటే బయట 1800కు 1600కు అమ్ముకోవడం జరుగుతుంది. ప్రభుత్వం తీసుకునేటువంటి ఆ 70,000 మెట్రిక్ టన్నులలో ఇప్పటికీ 39,000 మెట్రిక్ టన్నులు మాత్రమే ఖరీదు చేయడం జరిగింది. అంటే నువ్వు మొత్తం ఖరీదు చేయవు, చేసిన దానికి మరి దాంట్లో తరుగులు నిరాహార దీక్ష చేసినట్లు నిరీక్షణ చేసి దినాల తరబడి మిల్లుల కాడ మార్కెట్ యార్డులలో ఉండి రైతులు గోత తీస్తుండ్రు. మరి ఇదేనా మీరు రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటే దీని ద్వారా రైతుల్లో అసంతృప్తి మిగిలిపోతుంది. మీ ప్రభుత్వం పతనం కాక తప్పదు అనే విషయాన్ని గమనించాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా మొక్కజొన్న రైతులు మక్కలు ఈ పర్యాయం నీళ్ళు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మక్కలు రాష్ట్రం అంతా జిల్లా అంతా కూడా బ్రహ్మాండంగా పంట పండించడం జరిగింది. మరి మక్కలు పండిస్తే 2400 పైచిలకు ప్రభుత్వం రేటు ఉంటే బయట 1800 రూపాయలకు వ్యాపారస్తులు ఖరీదు చేస్తున్నారు. వ్యాపారస్తులు దళారులుగా రైతుల అవతారం ఎత్తి సగం పంట వ్యాపారస్తులు ఖరీదు చేసి మళ్ళా వాళ్ళే పిఎస్సిఎస్లకు తీసుకొని వస్తున్నారు. ఫస్ట్ వాళ్ళని ఖరీదు చేస్తారు, తర్వాత రైతులకు ఇస్తున్నారు. ఇలాంటి మోసాలు, ఇలాంటి రైతుకు మరి ఎలాంటి ప్రాధాన్యత ఈ ప్రభుత్వంలో ఇస్తలేరు. కాబట్టి దయచేసి అందరం కూడా రైతు మొదటగా అందరూ దీన స్థితిలో అడుక్కునే స్థాయి నుంచి మనం ఉంటేనే ప్రభుత్వాలు ఉంటాయి, మనం ఉంటేనే ఈ దేశం అభివృద్ధి చెందదనే విషయాన్ని గ్రహించి అందరం కూడా ఐక్యమత్యంతో ఉంటున్నాం. అందరం కూడా మనం పండించే పంటకు గిట్టుబాటు రావాలి, మన యొక్క స్థానానికి రైతుకు గౌరవం వచ్చేట్లు అందరం కృషి చేయాలని కోరుకుంటూ ఈ ధర్నాకు వచ్చిన మీ అందరికీ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారుగా 3 సంవత్సరాలు అవుతుంది. ఏం పరిస్థితి మనకిది? దేనికోసం రైతు పోయి ఎంఆర్ఓ కాళ్ళు మొక్కడం, రైతు పోయి అధికారుల కాళ్ళు మొక్కి అయ్యా మా ధాన్యాన్ని కొనండి అనే కాళ్ళు మొక్కే పరిస్థితి తీసుకొచ్చింది. ఎవరు దీనికి కారణం? ఎవరు? ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఈ పరిస్థితి పోవాలంటే మనం చేయాల్సింది ఒక్కడే, గ్రామంలో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను అరికట్టాలంటే ఒక బీఆర్ఎస్ పార్టీ వల్ల అవుతుంది. అది గ్రహించి ఒంగూరు మండలంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు సమన్వయంతో మా రైతులకు న్యాయం చేయాలి, మా ఒంగూరు మండలానికి న్యాయం చేయాలి, మేము నాయకులు ఉండడం కాదు, మేము గొంతై రైతుల పక్షాన ప్రశ్నించాలని ఇవాళ మహాధరణ పెట్టినటువంటి ఒంగూరు మండలంలో ఉన్నటువంటి చాలామంది ఉన్నారు. ఒకరి పేరు చెప్పి ఒకరి పేరు చెప్పబోతే ఇబ్బంది అది కాబట్టి అందరి పేరు చెప్పినట్టుగానే నేను కనిపిస్తలేను, ఆయన పొడుగున్నా మా యాదగిరిని అందరిలో ఒక ఐదు, మా యాదగిరిని ఒక ఎత్తు అయిపోయింది. యాదగిరి మనోడే కానీ లోపల ఉన్నది రేవంత్ రెడ్డి, అది వచ్చింది ప్రాబ్లం. అదేదో చిన్నది ఉన్నట్టుంది, గుచ్చుతుంది. ఆగేం కాదు, దింపుదాం ఒక 2 నిమిషాల. ఇవన్నీ ధర్నా చేసి
ఇలా చేసిన మా ఈ ధర్నా కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున చేసిన మా మండల నాయకులందరికీ, సర్పంచులకు, మాజీ ఎంపీపీలకు, మండల పార్టీ అధ్యక్షులకు, సీనియర్ నాయకులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా రైతుల పక్షాన, బీఆర్ఎస్ పార్టీ పక్షాన వాళ్ళందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి సార్, మరి ఇక్కడ ధర్నా చేస్తున్నాం, మీరు రావాలి రైతుల పక్షాన. ఇది ముఖ్యమంత్రి జిల్లా, మాట్లాడితే పోలీసు వాళ్ళు వెనక్కికెళ్ళి ముందలకెళ్ళి వాళ్ళ చూపులే వేరే ఉన్న, మీరుకు రావాలి సార్, మీరు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్, మీరు వస్తే మాకు కొద్దిగా ధైర్యం ఉందని పిలిస్తే వారు మన ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, మా ఇంకో మాజీ ఎమ్మెల్యే అంటే ఈ ఒంగూరుకు ఒకప్పుడు ఎమ్మెల్యేని ఉండేను ఆయన, మాజీ ఎమ్మెల్యే జయపాలన్న గారికి, సీనియర్ నాయకులందరికీ, మా మనోహర్ అన్న గారికి, మిగతా నాయకులందరికీ, మా శ్రీకాంత్ భీష్మ గారికి, అందరికీ పేరు పేరున, మా శ్రీనివాసరెడ్డి అన్న గారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్పుకుంటూ, ఈ ధర్నాకు వచ్చిన మా రైతులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. ఒకటి, ప్రభుత్వాలు, ఒక ప్రభుత్వం పోయినాక, ఒక ప్రభుత్వం వచ్చినాక గతంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం మంచి పని చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఆ మంచి పని కొనసాగించాలి. మరి ఈ ముఖ్యమంత్రికి ఏం పోయే కాలం వచ్చినాక ఇట్లే ఉంటుంది. పోయే కాలం వచ్చినాక మనిషిని ఎవరు ఆపలేరు. ఇలా ప్రజాపాలన అని చెప్పుకుంటున్న మీరు ప్రజాపాలన కాదు, పోలీస్ పాలన. వీళ్ళు రియల్గా, నేను ఒంగూరు నుంచి ఛాలెంజ్ చేస్తున్న కాంగ్రెస్ పార్టీ నాయకులకు, అరే భయ్ మీరు రియల్గా మీరు నాయకులు అయితే పోలీసులు లేకుండా ఊళ్ళోకి రండి భయ్, మీరు వస్తారా చెప్పండి. మీరు పోలీసులు లేకుండా, మీ గన్మెన్లు లేకుండా మీరు కళ్ళాల కాడికి రండి భయ్. మీ బట్టలు ఉండవు, మీ ఒంటి మీద బట్టలు ఉండవు. ఉంటుందా? ఏమంటలేరు మీరు? ఉంటుందా? మరి పోలీసు పాలన ఇది ప్రజాపాలన కాదు. పోలీసు పాలనలో అన్ని ఆంక్షలు పెట్టి కనీసం రైతులకు మద్దతు ధర కావాలి అని ధర్నా చేయడానికి ఒక అవకాశం ఇస్తలేనప్పుడు మరి ఇది ప్రజాపాలన అవుతుందా? అవుతాదా? మరి ఏం పాలన అవుతుంది? ఏం భయపడుతున్నా పోలీసు వాళ్ళు కేసులు పెడతారని ఏమన్నా? పోలీసు వాళ్ళు పెట్టే కేసులు ఏం కేసులా? ఉట్టుచుట్టి కేసులు అవన్నీ, పనికి మధ్య కేసులు ఏం కావని భయపడద్దు. వాళ్ళు మనం చూసి భయపడాలి, మనం వాళ్ళని చూసి భయపడతామే. వాళ్ళకి పోలీసు వాళ్ళు అయితే రెండు గుంపులు ఉన్నాయి, వాళ్ళకేమన్నా ఏం లేదు, ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. భయపడితే భయపడాల్సిందే. అడ్డం తిరిగితే ఎవరైనా సరే మనం చట్ట ప్రకారం పోతున్నాం, రాజ్యాంగం ప్రకారం పోతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కల్పించినటువంటి రాజ్యాంగం ప్రకారం పోతున్నాం. మనం ఏమడుగుతున్నాం? ఇవాళ ముఖ్యమంత్రి సొంత జిల్లా, సొంత మండలంలో అయ్యా మా ఒడ్లు కొనండి అని దీక్ష చేసే పరిస్థితికి వచ్చిందా గతంలో ఎప్పుడైనా? ఇవాళ ఎందుకు వచ్చింది? వాళ్ళు చెప్పిన మాయ మాటలు, కళ్ళబొల్లి మాటలు, అబద్ధం మాటలు నమ్మి మోసపోవడం ఒకసారి మోసపోవడం మన తప్పు కాదు, మళ్ళీ మళ్ళీ మోసపోతే మన తప్పు అవుతుంది. మళ్ళీ ఎలక్షన్ వస్తే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ కనపడుతుంది, ఇట్లకెళ్ళి కనపడుతుందా? కనపడదు. అందుకే ఈ జడ్పీటీసీ ఎంపీటీ ఎన్నికలు పెట్టమంటే భయపడుతుండే ఆయన. పెట్టు దమ్ముంటే ఇప్పుడు పెట్టు, ఈ నెల ఈ 10 రోజులు పెట్టు, 10 రోజులు పెట్టు. కనీసం కాంగ్రెస్ పోలు పోయి ప్రచారం చేస్తారు. ఊళ్ళో పోయి ముందు పోలీసులు పోవాలి, బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయాలి, వాళ్ళు ప్రచారం చేయాలి. అంతే తప్ప వేరేం లేదు వీళ్ళ జిల్లా, ఏదీ కాదు. ఇవాళ వీళ్ళు ధర్నా చేసి రైస్ మిల్లలతోటి, నేను చెప్పిన కాంగ్రెస్ అంటే కష్టాలు అంటే కాంగ్రెస్కు కష్టాలకు లింక్ ఉంది. గతంలో మా పెద్ద మంచి రైతులు ఉన్నారు ఇక్కడ. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారం ఉన్నప్పుడు రైతులు దేని కొరకు చచ్చిపోతుండ్రి? అప్పుల పాలై చచ్చిపోతుండ్రి. కరెక్టా కాదనే? ఇవాళ దేనికోసం చచ్చిపోతున్నారు? వడ్లు అమ్మడానికి, బక్కలు అమ్మడానికి పోయి కుప్పల మీద కూర్చొని 44-45 డిగ్రీల ఎండలో వాలిపోయి ఎడవ దెబ్బ కొట్టి చనిపోతున్నారు. చూడు, అప్పుడు కాంగ్రెస్లో కష్టాలు. కాంగ్రెస్ ఉన్నప్పుడు యూరియా బస్తాలకు పోయి లైన్లో నిలబడి చచ్చిపోయినాం. కరెంటు పోలేక కరెంటు కాడికి రాత్రిపూట బావిలోకి పోయి పాము గారు చచ్చిపోయినాం, తేలు గారు చచ్చిపోయినాం. మళ్ళీ సేమ్ రిపీట్ అయిందా లేదా?
అయిందా లేదా? అందుకే కాంగ్రెస్ ఎక్కడ అధికారంలో ఉంటే అక్కడ పేదవాడి కష్టాలు ఉంటాయి. ఒకప్పటి కాంగ్రెస్ వేరు, ఇందిరాగాంధీ కాంగ్రెస్ వేరు, ఇప్పుడున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ వేరు. డూప్లికేట్ కాంగ్రెస్. కాంగ్రెస్ అంటే ఇప్పుడు బొద్దింకల కన్నా వీళ్ళు డేంజర్ అయినటువంటి కాంగ్రెస్. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు వీళ్ళు వాళ్ళ సొంత లాభమే చూస్తారు తప్ప, వాళ్ళ ప్రయోజనమే చూస్తారు తప్ప పేదవాడి ప్రయోజనం చూడరు. ఏం కర్మ ఇది? మా జిల్లా వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని, మా మండలం వాడు ముఖ్యమంత్రి అవుతున్నాడని, మాకు 15,000 ఎక్కువ వస్తున్నామని చెప్పి, మా మహిళలు 2,500 వస్తున్నామని చెప్పి, మా ముసలాళ్ళు కొంతమంది కేసీఆర్కి 2 సార్లు వేసినాం కదా షూటింగ్కి వస్తాడు, ఇప్పుడు ఈయనకు 2,000 వస్తున్నాయి కదా అక్కడ వేస్తే 4,000 వస్తామని కొద్దిగా మైమార వల్ల కేసీఆర్ తులం బంగారం వస్తుంది, ఏది కేసీఆర్ వేస్తే 2 లక్షల రూపాయలు వస్తున్నాయి, ఇక్కడ వేస్తే తులం బంగారం వస్తుందని మోసపోవడం వల్ల నువ్వు గెలిచినావు. ఎంత తేడాతోటి 1.1% ఓట్లతో తేడాతో గెలిచినావు. ఇవాళ 20% 30% ఇవాళ గ్రౌండ్లో మీకు వ్యతిరేకత వచ్చింది. అయ్యో తప్పు చేసినాం కదా కేసీఆర్ ఓడించి, వీడికన్నా ఆయన్నే బాగుండే అని చెప్పి ఇవాళ ప్రజలు మాట్లాడుకుంటున్నారు. ఇవాళ రైతుల పక్షాన ఇవాళ చేసిన కేసీఆర్ గారు చేస్తుంటే ఇవన్నీ బంద్ పెట్టిండు. రైతు బంద్ ఏమేస్తాడు? 1 ఎకరాకు పడతాడట. మళ్ళా కేసీఆర్ వస్తే మళ్ళీ బహిరంగ సభ పెడితే ఇంకో ఎకరాకు వస్తాడట. అంటే నువ్వు రైతు బంద్ వేయాలంటే కేసీఆర్ ఒకసారి మళ్ళీ బహిరంగ సభ పెట్టాలా? ఇదా నీ రైతు బంద్? కేసీఆర్ ఎప్పుడన్నా బహిరంగ సభలు పెట్టి రైతు బంద్ వేసిండా? రైతు బంధు పడ్డం మాకే తెలిసేది కాదు. రైతులు చూసుకొని టన్ అంటే రైతులు ఫోన్ ఓపెన్ చేస్తే ఇగో నీకు రైతు బంధు పడ్డదని తెలిసేది ఒకటేసారి. ఎకరం ఉన్నా 2 ఎకరాలు ఉన్నా 10 ఎకరాలు ఉన్నా ఒకటే రోజు వేసిండు. నీలాగా కిస్తీలు వేలే. ఈయన కిస్తీల ముఖ్యమంత్రి అయిపోయాడు తప్ప రైతుల ముఖ్యమంత్రి కాడిన ఏది ధర్మం. అందుకే మనం ఏమనేది లేదు. ఇక వాళ్ళ అధికారం ఉంది, 3 ఏళ్ళు అయిపోయింది, ఇంకా 2 ఏళ్ళు ఉంది. ఈసారి మోసపోకుండా చేయాలి. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుంది? కేంద్రంలో ఇవాళ బీజేపీ పార్టీ వాళ్ళు కొత్త తీసుకొచ్చారు, కొత్త పిచ్చగాలన్నట్టు. రైతు కోస బీజేపీ భరోసా అంట. ఏడరా భయ్ నువ్వు భరోసా ఇవ్వాలి? ఎక్కడ ఇవ్వాలి బీజేపీ భరోసా? నీవు 8 మంది ఎంపీలు ఉన్నారు, మీరు కాంగ్రెస్లో 8 మంది ఎంపీలు ఉన్నారు. ఈ 16 మందికి ఏడు ధర్నా చేయాలి, ఢిల్లీలో చేయాలి. వీడు 8 మంది వేసుకొని ఏది బస్సులు వెళ్ళిరు. మళ్ళీ కాంగ్రెస్ వాడు కొత్తగా ఎన్నికటికి ఒక సామెత ఉన్న మన తెలంగాణలో, నీకు ఒడినరీ చేయి నేను ఏడ్చినట్టు చేస్తా. ఇవాళ ఇద్దరు వదులుకున్నారమ్మా. ఒక ఆయనేమో ఒట్లు కోలాలని బీజేపీ వాళ్ళు బయలుదేరారు. వీళ్ళు ఏమంటారు కాంగ్రెస్ వాళ్ళు? డీజిల్ ధర తగ్గియాలి, పెట్రోల్ ధర తగ్గియాలని కాంగ్రెస్ వాడు ధర్నా చేస్తారు. గిదారా మీరు ఆయన మీద చేయాలి? గిదా మీరు ప్రజలను మోసం చేస్తారు. ఎన్ని రోజులు మోసం చేస్తారు? మోసం చేసింది సరిపోలేదా? నీవు ఆ దమ్ముంటే అదే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, అక్కడ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఉన్నప్పుడు 119 మంది ఎంపీలం పోయినాం ధర్నా చేసి ఇగో మా రాష్ట్రంలో కొత్తగా ఏర్పడది, నీళ్ళు వచ్చినాయి, కరెంట్ ఇచ్చినాం, ఒడ్లు పెరిగినాయి, మీరు మాకు ఎక్కువ కొండని ధర్నా చేస్తే సాయంత్రం వరకు కేంద్ర ప్రభుత్వం ఒడ్లు కొనడానికి సమ్మతి తెలిపింది. మరి ఇవాళ ఏం చేయాలి? ఒక ఆయన చోటబాయ్, ఒక ఆయన బడాబాయ్, ఇద్దరు వేదికల మీద బాగానే ఉంటారు. మరి మా రైతుల ఒడ్లు ఎందుకు కొనరు? ఏంటి అంతర్యం ఏంటి? దీనిలో మర్మం ఏంటి? ఎందుకు ఆగినది? మీరు ఆలోచన చేయాలి. నువ్వు ముఖ్యమంత్రి బీజేపీ వాళ్ళందరూ కలిసిపోయి ప్రధానమంత్రి అడగండి, అయ్యా మా దగ్గర అకాల వర్షాల వల్ల ఒడ్లు గడిచిపోయినాయి, ఇగో మీరు ఫార్వర్డ్లో పర్మిషన్ ఇవ్వండి రైతులకు అని చెప్పండి. అది లేదు, ఓట్లు తడిచిపోతే కొనలేరు. అదే కేసీఆర్ ఉన్నప్పుడు కొన్నాం, నష్టం వచ్చింది, కానీ రాష్ట్ర ప్రభుత్వమే డబ్బులు చెల్లించింది. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం కొనదు, కేంద్ర ప్రభుత్వం కొనదు. ఇవాళ పెట్రోల్ ధరల మీద ఒక పార్టీ, ఇగో ఒడ్లు కొనాలని ఒక పార్టీ, రెండు డ్రామాలు ఆడుతున్నాయి. మరి అలా ఏమడగాలి మీరు రైతులు? అయ్యా కేంద్రంలో ఉన్న అధికారంలో ఉన్న మీరు కదా, మరి మీరు ఆడమైంది కేంద్రంతో తల వంచి కొనాలి, కానీ
రేవంత్ రెడ్డి పోతున్నాడు 70 సార్లు మోడీని కలిసిండు, ఒక్కసారి ఒక మా తెలంగాణ రైతు ఓట్లు కొనమని అడగలే. దీంట్లో అంతర్యం ఏంటి? ఇలా దళారులు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నిరుద్యోగులు, రాజకీయ నిరుద్యోగులు, అధికారులు, రైస్ మిల్లర్లు కుమ్మక్కై ఇలా కింటాలకు 10 నుంచి 15 కిలోలకు కోస్తుంటే మేము మాట్లాడుతుంటే కనీసం దానికి సమాధానం లేదు. ఎక్కడ పోతున్నాయి? గోర సంచికి 36 రూపాయలు పెట్టి కొనాల్సి వస్తుంది రైతు. ఎంతవరకు కరెక్ట్? కేసీఆర్ ఉన్నప్పుడు గోన సంచి ఉత్తగిస్తే ఇలా 36 రూపాయలు పెట్టి గోన సంచికి కొనాల్సి వచ్చింది రైతు. అది పెట్టినా గోర సంచి దొరికే పరిస్థితి లేదు, సంచులు దొరికే పరిస్థితి లేదు, లారీలు దొరికే పరిస్థితి లేదు, ఏది ట్రాక్టర్లు దొరికే పరిస్థితి లేదు. ఈ కాంగ్రెస్ పార్టీలకు ఉచిక లారీల మీద ఉన్నటువంటి శ్రద్ధ మన ఒడ్ల లారీల మీద లేదు. ఈ ఎమ్మెల్యేకు, లోకల్ ఎమ్మెల్యేకు ఉచిక లారీలు ఎన్ని పోయినావో చెప్తాడు కానీ ఎన్ని మార్కెట్లో పెట్టిన ఒడ్లు వచ్చినావో తెలియదు ఆయనకు. తెలుసా? మరి ఏంది? నేను ఎమ్మెల్యే ఎన్నుకున్నది, మిమ్మల్ని ఎమ్మెల్యే ఎన్నుకున్నది ఇట్లా మేము నడి రోడ్లో మా నడ్డి విడచడానికా? ఇలా రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఒంగోరు వంగినటువంటి ఒంగోరును సక్కజేతరు అనుకుని, కానీ ఉల్ట వంగినటువంటి ఒంగూరుని మా నడ్డి విరిచినావు. ఏం చేసిన ఒంగూరు మండలానికి? ఇలా కమ్మారెడ్డి, కొండారెడ్డిపల్లి ఒక్కటే ఓట్లేస్తే నీవు ముఖ్యమంత్రి కాలే, రాష్ట్రం మొత్తం మూత్రం ఓట్లేస్తే నీవు ముఖ్యమంత్రి అయినావు. ఈ జిల్లాకి ఏమి ఇచ్చినావు? నీ అచ్చంపేటకి ఏమి ఇచ్చినావు? ఒక పాలమూరు రంగారెడ్డి పూర్తి చేస్తే ఇంకో 1,00,000 ఎకరాలకు నీళ్ళు వచ్చేది. ఇలా అమరాబాద్ ఎక్కడుంది? ఎత్తులో ఉంది. మరి దానికి ఎందుకు నీళ్ళు ఇవ్వవు? అచ్చంపేటకు నీళ్ళు ఎందుకు ఇవ్వవు? అప్పుడు కేసీఆర్ గారు శంకుస్థాపన చేసి డబ్బులు శాంక్షన్ చేపిస్తే 3 ఏళ్ళు అయింది. మరి ఎక్కడ ఎందుకు పని స్టార్ట్ అవుతలేవు? అంటే నీకు ఉచిక లారీల మీద ఉన్న శ్రద్ధ మీకు ఈ రైతుల మీద లేదు. ఈ బీజేపీ వాళ్ళు, కాంగ్రెస్ వాళ్ళు ఒకటైన లోపల వాళ్ళ కొడుకు బండి సంజయ్ కొడుకు ఓ 16-17 సంవత్సరాల అమ్మాయిని మానభంగం చేసి వాడుకొని వదిలేస్తే ఈ రేవంత్ రెడ్డి దాచిపెడతాడే 19 రోజులు. అంటే వీళ్ళ అంతరం ఏంటి? వీళ్ళ ఇద్దరు ఆలోచన ఏంటి? ఇగో మేము ఇట్లా నటిస్తాం, ప్రజలను మోసం చేస్తాం, ఒకసారి నీవు రా, ఒకసారి నేను వస్తాను చెప్పి ప్రజలను మోసం చేసే పద్ధతులు నడుస్తుంది. పొరపాటున గిట్లా పొరిపిపోయి మళ్ళీ వాళ్ళ మాయమాటలు చేస్తే మళ్ళీ మనం ఇదే కోసపడాల్సి వస్తుంది. మళ్ళీ వడ్లు అమ్మడానికి, యూరియా కొనడానికి, ఇలా యూరియా కొనడానికి ఇబ్బంది, వడ్లు అమ్ముకోవడానికి ఇబ్బంది. 120 రోజులు కష్టపడి పంట పండిస్తే ఎంత కష్టమవుతుందో ధాన్యం అమ్ముకోవడానికి అంతకన్నా ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. ఇదా నీకు ఓట్లేసి గెలిపించిన పాపానికి, నీకు ఓటేసిన పాపానికి మాకు తగిన బుద్ధి చెప్తున్నాం. ఇదా మీరు చేసేది? ఇవో ప్రాండుకొని మా ఒడ్లు కొనని చెప్పి నడి రోడ్ల మీద 43-44 డిగ్రీల ఎండలో మేము ధర్నా చేసే పరిస్థితి తీసుకొచ్చినాము. ఇది కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికైనా మనం ఆలోచన చేద్దాం. ఇలా కల్వకుర్తికి కానీ, అచ్చంపేటకు కానీ, నాగర్ కర్నూలుకి కానీ ఈ జిల్లా ముఖ్యమంత్రి చేసింది ఏమీ లేదు, ఇచ్చింది ఏం లేదు. కొండారెడ్డిపల్లికి మాత్రం అక్కడ సిల్లారు వేడి రోడ్లు వేపించిండు. వద్దంటలేని కొండారెడ్డిపల్లికి నేను అగెనిస్ట్ కాదు, చెయ్యి. అక్కడ 10 రూపాయలు ఇస్తే ఇంకో 5 రూపాయలు ఇక్కడి. ఈ ఉద్యోగం ఇక్కడ పోల్చుకుంటే ముఖ్యమంత్రిగా ఒక ఒంగూరు మండలంలో ఒక ఫ్యాక్టరీ పెట్టొచ్చు, ఎంతోమంది పిల్లలకు ఉపాధి కల్పించచ్చు. కనీసం ఒక రాయేసిండా? ఒక ఫ్యాక్టరీ పెట్టిండా? ఒక ప్రాజెక్ట్ ఇచ్చిండా? ఎంత దగ్గర ఉందో హైదరాబాద్కి. ఎయిర్పోర్ట్ నుంచి ఇక్కడ నుంచి పోతే ఎంతసేపట్లా? 1 గంట సేపట్లో పోతాం ఎయిర్పోర్ట్కి. మరి గంట మామూలు పోయే ఒంగూరికి ఏం చేయలేడు, రేపు ఏం చేస్తావు? అచ్చంపేటకి ఏం చేస్తావు చెప్పు నువ్వు? నమ్మి మోసపోయినాం. ఇలా అచ్చంపేట అయ్యేలా చాలామంది బాధపడుతున్నారు. ఏ ఊరా మీదంటే ఏదో అచ్చంపేట అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతున్నారు. తిడతారే మీరే జడ కొట్టిర్రా తిడతారని చెప్పి ఇలా అచ్చంపేట అని చెప్పుకోవడానికి, పాలమూరు జిల్లా అని చెప్పుకోవడానికి భయపడుతున్నాం మనం ఇలా. ఎందుకంటే పాలమూరు జిల్లా అంటే అరే మీకు ఇట్లాంటి వాడికి ఓట్లేసిన ఆరామీరని చెప్పి తిడుతున్నారు పబ్లిక్. అట్లాంటి పరిస్థితికి వచ్చింది. నమ్మినాం, మన జిల్లా వాడని నమ్మినాం, కానీ ఇంత మోసం చేస్తే మనం అనుకోలేదు. ఏదేమైనా సరే మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు ఐధైర్యపడమాకండి. వచ్చేది మన ప్రభుత్వం, కేసీఆర్ ముఖ్యమంత్రి అవ్వడం ఖాయం.
మళ్ళీ మనకు రైతు బంధు రావడం ఖాయం, ఈ ప్రాజెక్టులు పూర్తి చేయడం ఖాయం. తప్పకుండా కాలు మీద కాలు వేసుకొని తప్పకుండా మనం ఏదో ఈ 2 ఏళ్ళు కరువు వచ్చింది అనుకుందాం, ఈ 2 ఏళ్ళు కాంగ్రెస్ వచ్చినాక కరువు వచ్చింది అనుకుందాం. మళ్ళీ ఎక్కడైతే నష్టం జరిగిందో మళ్ళీ మన బీఆర్ఎస్ పార్టీ కారు గుర్తును గెలిపించుకుందాం, కేసీఆర్ను ముఖ్యమంత్రి చేద్దాం. మనం రైతులు మంచిగా కాలు మీద కాలు వేసుకొని దర్జాగా రాజులా కూర్చుందాం. పోయి ఈ పడపల కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఈ లంగల కాలు మొక్కాల్సిన అవసరం లేదు, ఈ విధవరం పోయి అడుకోవాల్సిన అవసరం లేదు. మనం రాజ్యం వస్తుంది. తప్పకుండా ఎవరైతే ఇప్పుడు మనను ఇప్పించబెట్టిండో తప్పకుండా వాడికి మూల్యం చెల్లించే వరకు మనం ఉందామని చెప్పి ఇలా ఈ ధర్నాకు ఇలా రైతుల పక్షాన మేము ఇలా చేసినాం, ఇలా తీర్మానం చేస్తున్నాం. ఈ మా ధర్నలో మేము ఒకటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఒకటే తీర్మానం చేస్తున్నాం. రాత్రి అకాల వర్షాలకు వచ్చి ఒడ్లు ఏదైతే తడిచిపోయినావో, ఏదైతే మక్కలు తడిచిపోయినావో, తడిచిపోయినటువంటి ప్రతి చివరి గింజ వరకు మీరు కొనాల్సిందే. చప్పట్ల మధ్యలో మీరు సపోర్ట్ చేసిన తీర్మానాన్ని ముఖ్యమంత్రికి అధికారులకు చెప్పాలి. ఇవాళ మేము ఇవాళ కలెక్టర్ గారికి ఒకటే చెప్తున్నాం, చివరిగా ఒక సలహా. కలెక్టర్ గారు మీరు ఈ 2-3 రోజులు ఈ జిల్లాలో ఉసుక లారీలు బంద్ చేయండి, ఈ జిల్లాలో ఉసుక లారీలు బంద్ చేయండి. ఎక్కడ ఆర్టీ అధికారులను రోడ్డు మీద తీసుకురండి, పోలీసులను రోడ్డు మీద తీసుకురండి. కానీ పోలీసులని గీడేది మా గిటికి వస్తారా? పోలీసులు గీడేం పనే? మనం తీవ్రవాదులమా? మనమేమో నక్సలైట్లమా? ఎందుకు వచ్చిరే పోలీసులకు ఏం పని? మేమేం అడుగుతున్నాం? అయ్యా మీకు దండం పెడతాం, మా ఒడ్లు కూడా అంటారు. మేము కొడుతున్నాం, ఎవరన్నా తిడుతున్నాం? గీడేసి నిలబడతారు. శాతం అయితే మీరు పోయి మెయిన్ రోడ్డులో నిలబడి అట్లకెళ్ళి లారీ పోతే ఆపు, ఏది మా రైతు కళ్ళం కాడ తీసుకురా, లోడ్ చేయి, తీసుకుపోయి మిల్లు కాడబెట్టు, గీ చేయి. పోలీసు వాళ్ళకి ఇట్లా సాయం చేసిన వాళ్ళు అవుతారు. అందుకే నేను కలెక్టర్ గారికి ఒక సలహా ఇస్తున్నా. కలెక్టర్ గారు, రేపు బక్రీద్ పండుగ వస్తుంది, మళ్ళీ డ్రైవర్లు దొరకరు. అందుకే మీరు ఈ జిల్లాలో జరుగుతున్నటువంటి ఉసుక లారీలను మీరు ఆపండి 2-3 రోజులు. ఉసుక ఇంకో వారం రోజులైనా కొడుతురు కావాలంటే, దానివల్ల పెద్ద ఏమయ్యేది కాదు. మా రైతుల ఒడ్లు తడిచిపోతే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. అందుకే మీరు అధికారులను ఆశ్రయించి పోలీసు వాళ్ళని హైవేల మీద పెట్టి ఆ లారీలు తెచ్చి ధాన్యాన్ని ఎత్తి తప్పకుండా తీసుకుపోయి మీరు మిల్లుల కాడ దించే విధంగా మీరు ప్రయత్నం చేయండి. గది చేయండి, చేతనైతే గది చేయండి. కానీ దాన్ని చేయకుండా మా మీద కేసులు పెడతారు. ఎన్ని పెడతారా? పెడితే ఏమవుతుంది? ఏమి కాదు, దానివల్ల ఏది లేదు, ఏం లేదు. మీరు పెడితే మేము ఊరుకుంటాం, మీరు పెడితే ఊరుకుంటాం. నువ్వు ఇంత పెడితే మేము ఇంత పెడతాం, నువ్వు జానడు పెడితే మేము 3 పెడతాం, నూకుతాం, మూకమా ఊరుకుంటాం, వదులుతామే. మేము గాంధీజీలమా? నువ్వు చెంపదెబ్బ కొడితే మేము కొట్టించుకోనికే బిడ్డ, నువ్వు 2 కొడితే మేము 10 కొడతాం. ఆల్రెడీ కొట్టిన ఉద్యమంలో కొట్టిన ఈ పార్టీ ఉద్యమంలో కొట్టిన పార్టీది. ఎవరు భయపడితే ఈ తెలంగాణ వచ్చేదా ఈ తెలంగాణ? మరి అప్పుడే భయపడలేదు, ఇప్పుడేం భయపడతామే? భయపడేది ఏం లేదు. ఎక్కడికక్కడ మీరు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు కొట్లాడండి. రైతుల పక్షాన ఇండ్లలో కాదు మీరు ఉండాల్సింది, హైదరాబాద్లో కాదు మీరు ఉండాల్సింది, రైతు కళ్ళాల కాడ ఉండండి, రైతు కళ్ళం కాడ ఉండండి. ఎందుకు గొడవరా అని చెప్పి గల్లబట్టి బాధాప్త గల్లబట్టి ఎందుకు కొనవరా అని చెప్పి మీరు రైతుల పక్షాన నిలబడండి, రైతులకు మద్దతు ఉండండి. అప్పుడే రైతులు మన పక్షాన ఉంటారు. ఇగో బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి మా ధాన్యాన్ని కొనడానికి సహకరించిందని చెప్పి వస్తుంది. మిమ్మల్ని నాయకులందరినీ కొట్లాడేది, మిమ్మల్ని కోరేది ఒకటే, గొప్ప పని చేసినది ఎలా రైతుల పక్షాన. ఏది సీఎం సొంత జిల్లా అయినా సొంత మండలం అయినా భయపడకుండా మీరు ఇంత పెద్ద గొప్ప ధర్నా చేసి ఇలా రైతుల పక్షాన నిలబడడం మీ అందరికీ మనస్ఫూర్తిగా అభినందన తెలుసు. ఈ ధర్నా చేయడమే కాదు, దీంతో ఆపమాకండి. రేపు పొద్దున్నే 6 గంటలకే లేచి గ్రామంలో ఎక్కడ కళ్ళం ఉంటే అక్కడ పోయి ఆ రైతుల పక్షాన వాళ్ళకు భోజనాలు పెట్టండి, వాళ్ళకు భోజనం ఇవ్వండి. ఇలా రైతులు నీళ్లు లేక భోజనం లేక కళ్ళాల కాడ సస్తున్నారు. వాళ్ళ పక్షాన ఉండండి, మీరు అధైర్యపడమాకండి అని చెప్పి వాళ్ళకు భరోసా ఇవ్వండి. రైతుల పక్షాన వాళ్ళ ధాన్యం కొనే వరకు మనందరూ ఇదే విధంగా దీక్షతో సంకల్పంతో ముందుకోవాలని కోరుకుంటూ మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై తెలంగాణ.
కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఒక్క చేతిలో ఒకటి రెండు ఉంటే రెండు, పక్కనే ఎవరు లేకపోతే వాళ్ళతో లేపండి. కేసీఆర్ గారి నాయకత్వం, వర్ధిల్లాలి. కేసీఆర్ గారి నాయకత్వం. వర్ధిల్లాలి. ఇప్పుడు మనం ఈ పేరు ఎంత గట్టిగా అంటే కాంగ్రెస్ వాడంతా ఓట్లు పట్టుకుంటాం, లేకపోతే కొనడు. మన పేరు ఎంత గట్టిగా చెప్తే వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళు ఏం పడుతుంది, ఏం పడుతుంది, ఇది పడాలి, అప్పుడే ఓట్లు కొట్టరు. అందుకే మిమ్మల్ని కోరేది ఒకటే, యాదగిరనా నువ్వు వీడ ఉండదు, యాదగిరి తీసుకొని కళ్ళాల కాడ వదిలేయండి, సరిపోతుంది. ఒక్కటి చాలు, ఆయన యాదగిరి ఒక్కటి చాలు. ఒక కళ్ళ కాడ పెడితే మొత్తం కాంగ్రెస్లో బెదిరించినట్టు మనోడు గట్టిగా. జై తెలంగాణ, జై తెలంగాణ. ధన్యవాదాలు మరణకు. ఇప్పుడు కల్వకుర్తి మాజీ శాసనసభ్యులు అన్న జయపాల్ యాదవ్ గారిని మాట్లాడాల్సింది. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ఈరోజు అచ్చంపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఒంగూరు మండల కేంద్రంలో రైతు మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి ఒంగూరు మండల పార్టీ కార్యవర్గానికి, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, రైతాంగానికి, అదేవిధంగా ఈ మహాధర్నా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి మన నరేందర్ రావు గారికి, ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి గౌరవనీయులు మనోహర్ అన్నగారికి, మర్రి జనార్దన్ రెడ్డి అన్నగారికి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి, నారాయణరావు గారికి, శ్రీనివాస్ రెడ్డి గారికి, వేదిక పైన ఉన్నటువంటి నాయకులకు అందరికీ, వచ్చినటువంటి రైతాంగానికి అందరు కూడా నేను మనస్ఫూర్తిగా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. కూర్చోండి, కూర్చోండి. పెద్ద మనుషులు ఒక సామెత చెప్పారు, రైతు ఏడ్చినా రాజ్యం బాగుపడదు, ఎద్దు ఏడ్చినా వ్యవసాయం బాగుపడదని. అక్షరాల ఈ రేవంత్ రెడ్డి గారు రెండిటి కూడా ఉదాహరణని మనం చెప్పక తప్పదు. రేవంత్ రెడ్డి గారు ఏదో నల్లమల పులిబిడ్డ అని చెప్పి ఆయన ప్రకటించుకోవడం జరిగింది. నల్లమల పులిబిడ్డనా, నల్లమల్ల పిల్లి బిడ్డనా, ఒకసారి మనమందరం కూడా ఆలోచించవలసిన సమయం ఆసన్నమైందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎన్నికల ముందు ఈ కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలతో పాటు 13 డిక్లరేషన్లు ప్రకటించడం జరిగింది. 420 స్కీమ్స్ ప్రజలకు అందిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. కానీ మాయ మాటలు చెప్పి, మోసం మాటలు చెప్పి అన్ని వర్గాలను, అన్ని సెక్షన్స్ను, అన్ని కులాలను కూడా మోసం చేసి ఓట్లు వేయించుకున్న తర్వాత, గద్దెనెక్కిన తర్వాత 6 గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, 13 డిక్లరేషన్లు ఎక్కడ పోయినాయి, 420 స్కీమ్స్ ఎక్కడ పోయినాయి, ఒక్కసారి తెలంగాణ ప్రజలు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఈ ప్రభుత్వాన్ని నిలదీయవలసిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ నాయకత్వంలో 4 పాదాల రామరాజ్యం నడిచింది. కొత్తగా వచ్చినటువంటి తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో అతి చిన్న రాష్ట్రం, 29 రాష్ట్రాల్లో అతి చిన్న రాష్ట్రం. అయినప్పటికీ కూడా కొత్త సంసారాన్ని సరిదిద్దుకుంటూ, అనేక వనరులను సమీకరించుకుంటూ ఈరోజు రైతాంగానికి పెద్దపీట వేసి భారతదేశంలో 9 సంవత్సరాల కాలంలో పంజాబ్ను కూడా తలదన్ని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన నిలిపినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఒక్క పంటకు 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండిస్తే దానికి కారణం ఎవరు? ఎన్ని ఆన్గోయింగ్ ప్రాజెక్ట్స్, ఎన్ని పెండింగ్ ప్రాజెక్ట్స్, ఎన్ని కొత్త స్కీమ్స్, అవన్నీ కూడా పూర్తి చేసి నా తెలంగాణ కోటి రతనాల వీరని చెప్పి సాగునీరు అందించి భారతదేశంలో రైతాంగాన్ని మొట్టమొదటి స్థానంలో నిలిపినటువంటి నాయకుడు మన కేసీఆర్ గారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతాంగానికి రైతు బంధు ఎవరు అడగలేదు, కానీ 4,000తో ప్రారంభించి ఎకరానికి 10,000 చొప్పున
9 సంవత్సరాలు 72,000 కోట్ల రూపాయలు రైతుల ఖాతాలో జమ చేసినటువంటి మహానుభావుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున అతి తక్కువ సమయంలో ఏ ప్రభుత్వం కూడా రైతాంగానికి 76 లక్షల కుటుంబాలకు సంబంధించిన రైతులకు 72,000 కోట్ల రూపాయలు ఇచ్చిన పాపాన పోలేదు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కూడా ఏదో తూతూ మంత్రంగా 2,000 రూపాయలు ఇచ్చింది. కానీ ఈ విధంగా భారతదేశంలో రైతాంగం పూర్తిగా వాళ్ళు బాగుపడడానికి ప్రయత్నం చేయలేదనే విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా అరకొర కరెంటు తోటి కాంగ్రెస్ ఉన్నప్పుడు కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో చాలామంది మరి మరణించడం జరిగింది. కరెంటు పట్టుకొని ఆ విధంగా ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది, అప్పులు తీర్చలేక. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఒకటే హామీ ఇచ్చిండు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 36 లక్షల వ్యవసాయ పంపు సెట్లకు 24 గంటల కరెంటు ఉచితంగా అందిస్తానని చెప్పి ప్రతి సంవత్సరము 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రం నుంచి, అదేవిధంగా ఎస్పీడీసీఎల్ విద్యుత్ సంస్థకు చెల్లించి 1,20,000 కోట్ల రూపాయలు రైతుల పక్షాన చెల్లించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారు. ఆ విధంగా తెలంగాణ రైతాంగాన్ని ఆదుకున్న నాయకుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. రైతు బీమా పెట్టి ఏ రైతు అయితే చనిపోతాడో దినవారం కాకముందే ఆ రైతు సంబంధించినటువంటి కుటుంబ సభ్యుల అకౌంట్స్లో 5 లక్షల రూపాయలు వేసి ఆ కుటుంబం బజారు పాలు కాకుండా ఆదుకున్నటువంటి మహానాయకుడు గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా సకాలంలో నాణ్యమైనటువంటి విత్తనాలు, సకాలంలో ఎరువులు ఎవ్వరు కూడా ఇబ్బంది పడకుండా ఆ విధంగా మనకు అందించినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఎంఎస్పి మినిమం సపోర్ట్ ప్రైస్, కనీస మద్దతు ధర దళారీల చేతుల నుంచి సుమారు 8,000 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి పండించినటువంటి ప్రతి పంటను కూడా చివరి గింజ వరకు ఆ విధంగా కొనుగోలు చేసి ప్రతి సంవత్సరం 35,000 కోట్ల రూపాయలు రైతు ఖాతాలో జమ చేసినటువంటి గొప్ప నాయకుడు కేసీఆర్ గారిని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినవో మొత్తం కూడా ఇలా ప్రజలు మొత్తం కూడా తెలుసుకున్నారు. 13 ఇవాళ డిక్లరేషన్స్, ఎస్సీ డిక్లరేషన్ ఏమైంది, ఎస్టీ డిక్లరేషన్ ఏమైంది, బీసీ డిక్లరేషన్ ఏమైంది, మైనార్టీ డిక్లరేషన్ ఏమైంది, రైతు డిక్లరేషన్ ఏమైంది. రైతు డిక్లరేషన్ వరంగల్లో ప్రకటించడం జరిగింది. ఏమైంది రైతులకు ఇచ్చినటువంటి హామీ? 80% రైతాంగం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. వ్యవసాయం మీద ఆధారపడి ఇలా జీవనం కొనసాగిస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ఈరోజు మన ఒంగూరు మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి ఈ రైతు మహాధర్నా తప్పకుండా మన తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచి కావాలి. ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా ఉద్యమించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి రేవంత్ రెడ్డి గారి గురించి అందరు చెప్పారు, నేను ఎక్కువ చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే దయచేసి మనమందరూ కూడా సంఘటితంగా సమన్వయంతో ఎక్కడ రైతులకు సంబంధించిన అంశం వస్తే తప్పకుండా కలిసికట్టుగా పోరాటం చేసి ఈ ప్రభుత్వం మెడలు వంచి సాధించుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉందని విషయాన్ని తెలియజేసుకుంటూ నన్ను కూడా ఆహ్వానించి మీ అందరి దర్శన భాగ్యం కలిగించినటువంటి పెద్దలకందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేసీఆర్. ధన్యవాదాలు జయపాలన్న. ఇప్పుడు మనం అంతా ఎదురు చూస్తున్నటువంటి రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ ప్రభుత్వ పదవిని వదిలిపెట్టి ప్రజాస్వామ్యంలో ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షతో ఉద్యోగానికి రాజీనామా చేసి ప్రతిపక్ష పార్టీలకు, అధికార పక్ష పార్టీలకు పోకుండా ప్రతిపక్ష పార్టీలకు వచ్చి కేసీఆర్ గారికి బీఆర్ఎస్ పార్టీకి అండగా ఉంటానని చెప్తూ అనునిత్యం మన కొరకై పోరాటం చేస్తున్నటువంటి ప్రవీణ్ కుమార్ సార్ గారిని ఈ కార్యక్రమానికి వచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ వారి అమూల్యమైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. మనోళ్ళందరికీ ఆకలి అవుతున్నది, అవునా కాదా? గట్టిగా చెప్పుర్రి. ఆకలి అవుతున్నది, రేవంత్ రెడ్డి మీద కోపంగా ఉన్నారు.
ఈరోజు వంగూరి అమ్మ కూర్చోండి, 2 నిమిషాలు కూర్చోండి, అయిపోయింది. నేను కేవలం మర్రి జనార్దన్ రెడ్డి గారికి జయపాలన్నకు వందన సమర్పణ చేయడానికి లేచిన. ఈరోజు వంగూరు మండల కేంద్రంలో అన్నదాతలకు అండగా నిలవడానికి కన్నీరు మున్నీరుగా విలపిస్తున్న రైతన్న కన్నీళ్లను తుడవడానికి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నారు అన్న భరోసా ఇవ్వడానికి ఈరోజు మరి ఏర్పాటు చేసిన రైతు మహాధర్నాకు సభాధ్యక్షత వహిస్తున్న సోదరులు సీనియర్ నాయకులు నరేందర్ రావు గారికి, మరి అదేవిధంగా ఈరోజు మీ అందరికీ సుదీర్ఘమైన ఉపన్యాసం ఇచ్చిన మరి అచ్చంపేట నియోజకవర్గ సమన్వయకర్త నాగర్ కర్నూల్ మాజీ ఎమ్మెల్యే గారు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారికి, అదేవిధంగా ఒకప్పుడు వంగూరులో జెడ్పీటీసీగా మీ అందరి మరి అభిమాన నాయకులుగా పనిచేసి 3 సార్లు ఎమ్మెల్యేగా అయిన మరి జైపాల్ యాదవ్ గారికి, అదేవిధంగా మరి సీనియర్ నాయకులు గణేష్ రావు గారికి, రాజేందర్ రెడ్డి గారికి, మరి సురేందర్ గారికి, శ్రీపతిరావు గారికి, మరి పుల్లయ్య గారికి, జీవన్ గారికి, శ్రీను యాదవ్ గారికి, అంకూరి ఆంజనేయులు గారికి, మరెందరో సర్పంచ్లకు, పక్క మండలాల నుంచి వచ్చిన సీనియర్ నాయకులకు, మరి మరొక నియోజకవర్గ సీనియర్ నాయకులు పోకల మనోహర్ గారికి, అదేవిధంగా గోలి శ్రీనివాసరెడ్డి గారికి, మరెందరో సీనియర్ నాయకులు మరి శ్రీనివాస యాదవ్ గారికి, అదేవిధంగా బాబు గారికి, మరెందరో మందికి అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తూ, మనందరిని కూడా పాటలతో అలరించిన సోదరులు మానుకోట ప్రసాద్ మరియు సందీప్ గారికి గట్టిగా చప్పట్లు కొట్టండి మిత్రులారా. అదేవిధంగా మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ, మిత్రులారా మరి పొద్దున్నే 9:30కు నేను హైదరాబాద్ నుండి వంగూరి మండల కేంద్రానికి రావడానికి బయలుదేరిన తర్వాత కొట్ర గేటు దగ్గర లెఫ్ట్ టర్న్ తీసుకొని మరి వంగూరుకి వస్తుంటే కొండారెడ్డిపల్లి గేటు దగ్గర పెద్ద ఎత్తున పోలీసు వాళ్ళు మోహరించిండ్రు, రోడ్డు క్లోజ్ చేసిండ్రు. నాకు భయమైంది ఒకటేసారి, మళ్ళీ తీసుకపోయి మళ్ళీ ఇక్కడ పుక్కలు ఇస్తారా బాబు. మొన్నటి వరకు ఇదే పోలీసు వాళ్ళతో కొట్లాడినాం. ఇప్పుడు మరి జనార్దన్ రెడ్డి గారు చెప్పారు ఒక కేసు గురించి. ఆ కేసు మీద ఒక మైనర్ బాలిక మీద జరిగిన మరి అత్యాచారానికి మన బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ గారి నాయకత్వంలో మనం చేసిన వీరోచిత పోరాటానికి ప్రతీకారంగా మరి రేవంత్ రెడ్డి మళ్ళీ మమ్మల్ని జైల్లో పడేస్తాడా అని చెప్పి నాకు తెలిసిన ఒక పోలీస్ అధికారికి ఫోన్ చేసిన, ఏంది భయ్ మేము ఏం నేరం చేసినాం, మీ పర్మిషన్ తీసుకొని వంగూరు మండల కేంద్రంలో మేము మీరెన్ని ఇబ్బందులు పెట్టినా ధర్నా చేసుకోవడానికి పోతున్నాం అంటే ఆయన ఒక మాట చెప్పిండు, సార్ నా పేరు చెప్పుకోరు కానీ మీరు కొండారెడ్డిపల్లికి పోయి సాయిరెడ్డి ఇంటికి పోతారేమో అని భయంగా ఉన్నారు సార్ వీళ్ళందరికీ అని అన్నాడు. మిత్రులారా మీకు సాయిరెడ్డి గుర్తున్నాడా? ఎక్కడో పరలోకంలో ఉన్నాడు సాయిరెడ్డి పాపం. 2 నిమిషాలు కూర్చో అమ్మా, నీకు దండం పెడతా తల్లి, 2 నిమిషాలు కూర్చో, 2 నిమిషాలు కూర్చో. సాయిరెడ్డి నవంబర్ 22వ తారీఖు నాడు సాయంత్రం 6 గంటలకు కల్వకుర్తిలో ఎండ్రిన్ డబ్బా పట్టుకొని పోయి అది తాగి చనిపోయాడు. ఆయన చనిపోయిన తర్వాత సోషల్ మీడియాలో ఆయన రాసిన ఒక లేఖ బయటకు వచ్చింది. మిత్రులారా ఇది జాగ్రత్తగా వినాలి. మనం అదే మండలంలో ఉన్నాం. ఏ మండలం అయితే నా మండలం అని, ఏ పాలమూరు అయితే నా జిల్లా అని, ఏ నలమల అడవుల్లో పెరిగిన పులినని ఇప్పుడు చెప్పుకుంటున్న పిల్లి ఇప్పుడు కూర్చున్నాడుగా హైదరాబాద్లో. ఆ పులి అలియాస్ పిల్లి, ఆ పిల్లి అలియాస్ పులి కూర్చున్న మరి ఆ పుట్టిన కొండారెడ్డిపల్లి గురించి నేను మాట్లాడుతున్నా. సాయిరెడ్డి ఒక ఆత్మహత్య చేసుకునే ముందల ఒక లేఖ రాసిండు.
నేను 40 సంవత్సరాల క్రితం కొండారెడ్డిపల్లికి సర్పంచ్గా ఉన్న అష్ట కష్టాలు పడి ఒక చిన్న ఇల్లు కట్టుకున్నా. నేను మాజీ సర్పంచ్ని. నా ఇంటికి వచ్చే తొవ్వను రేవంత్ రెడ్డి సోదరులు కొండలరెడ్డి, కృష్ణారెడ్డి, ఇంకెవరో ఉన్నారు, తిరుపతి రెడ్డి, వీళ్ళందరూ కలిసి నా ఇంటికి వచ్చే తొవ్వను బంద్ పెట్టిండ్రు. నేను ఎవరికి చెప్పుకున్నా నా బాధ ఎవరు తీరుస్తలేరు. పోలీసు వాళ్ళకి చెప్పుకున్నా తీరుస్తలేరు. ముఖ్యమంత్రి దగ్గరికి పోదామంటేనేమో పోలీసు వాళ్ళు ఉన్నారు అని చెప్పి ఆత్మహత్య లేఖ రాసి ఒకసారి ప్రయత్నం చేస్తాడు. ఊరోళ్ళందరూ ఆపుతారు. కానీ ఆయన సమస్య పరిష్కారం కాకపోతే సాయంత్రం 6 గంటలకు పోయి కల్వకుర్తిలో మందు దాగి చచ్చిపోతాడు. మరి మెడకాయ మీద తలకాయ ఉన్న పోలీసు వాళ్ళు ఏం చేయాలి? వెంటనే ఆ ఆత్మహత్య లేఖను, ఆ వాంగ్మూలాన్ని తీసుకొని, ఎందుకంటే శవం మాట్లాడలేదు, చచ్చిపోయిన వ్యక్తి మాట్లాడలేడు. నేను ఉరికిన కల్వకుర్తి హాస్పిటల్కు పోతే శవం అట్లా పడి ఉన్నది. మరి శవం మాట్లాడలేదు, కానీ శవం రాసిన ఒక లేఖ ద్వారా సాయిరెడ్డి నిజాన్ని ప్రపంచానికి చెప్పిండు. నా చావుకు కారణం ముఖ్యమంత్రి సోదరులే అని చెప్పి క్లియర్గా చెప్తే నేను కల్వకుర్తి హాస్పిటల్ నుంచి ఎస్పీ నాగర్ కర్నూల్తో మాట్లాడినా. అయ్యా, ఆ ఎఫ్ఐఆర్ ఏం రాసిండ్రు? ఎఫ్ఐఆర్లో ముఖ్యమంత్రి తమ్ముళ్ళ పేర్లు రాసిండ్రా అని నేనంటే ఆయన ఒక మాట అన్నాడు. నాకైతే ఇక చచ్చిపోవాలనిపించింది. సార్, అసలు ఆ లేఖ ఎక్కడున్నా సరే నన్ను అడగబట్ట ఆయన ఏం లెటర్ రాసిండు సార్ మీ దగ్గర ఉంటే నాకేం అంటాడు. అరే సోషల్ మీడియాలో ఆల్రెడీ వస్తుంది వయా అంటే, లేదు సార్ ఆయన అసలు లేఖనే రాయలేదంటాడు. సాయిరెడ్డి బాగా చదువుకున్నాడు. అలాంటి సాయిరెడ్డి కేసులో ఇంతవరకు కనీసం తిరుపతి రెడ్డిని కానీ, కొండల రెడ్డిని కానీ, రేవంత్ రెడ్డిని కానీ, ఇంకెవరైనా వాళ్ళ సోదరులుంటే కనీసం వాళ్ళ ఇంటికి పోయి సార్ నిజంగా మీరు సాయిరెడ్డిని ఇబ్బంది పెట్టినరా అని అడిగిన పాపాన కూడా పోలేదు. మిత్రులారా, తెలంగాణలో ముఖ్యమంత్రి, హోంమంత్రి ఒక్కడు ఆయనే రేవంత్ రెడ్డి గారు. ఆయన మన దురదృష్టానికి కొండారెడ్డిపల్లిలో పుట్టిరు. ఇది సమస్య అక్కడ. మిత్రులారా, మరి కొండారెడ్డిపల్లి, ఇలా కొండారెడ్డిపల్లిలో నువ్వు అభివృద్ధి చేస్తున్నావు, సంతోషం. కానీ మా పోల్కంపల్లి ఏం పాపం చేసింది? మా కావేటిపురం ఏం పాపం చేసింది? మా సర్వారెడ్డిపల్లి ఏం పాపం చేసింది? మా తిరుమలగిరి ఏం పాపం చేసింది? మా ఉప్పునూతల ఏం పాపం చేసింది? ఇలా మనమందరం అడగాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలా నేను అడుగుతున్నా, పోలీసు వాళ్ళు మా పోల్కంపల్లి సురేందర్ను ఉరికిచ్చిండ్రు కదా. ఆయన మీరు పెట్టిన ఇబ్బందుల వల్ల, మీ అధికార పార్టీ నాయకులు పెట్టిన ఇబ్బందుల వల్ల ఆయన అజ్ఞాతంలో పోయి కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తెచ్చుకుంటే తప్ప ఆయనకు స్వేచ్ఛ దొరకలేదు. మా కావేటిపురంలో మే 31వ తారీఖు నాడు 2024వ సంవత్సరంలో కోనేటిపురంలో మరి ఘోరంగా బీఆర్ఎస్ నాయకులను మీదబడి పశువులను కొట్టినట్టుగా కొడితే ఆ తమ్ముడు పోయి ఇదే కర్మన్ ఘాట్లోనో, ఎల్బీ నగర్లోనో, బిఎన్ రెడ్డి నగర్లో ఒక హాస్పిటల్లో పడితే మేమందరం పోయి చూసినాం. ఎంతో ఘోరంగా నరేందర్ రావు ఎంతో ఘోరంగా ఆయనకు దెబ్బలు తగిలినాయి. ఎవరైతే కొట్టిరో వాళ్ళు ఇచ్చిన కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ అవుతుంది. మనల్ని అరెస్ట్ చేస్తారు. మనం ఎవరైతే దెబ్బలు తిన్నామో, రక్తాలు గారేటట్టుగా దెబ్బలు తిన్నామో, దాని మీద సెల్ ఫోన్లలో వీడియోలు చేసినరో, అవన్నీ కూడా వీడియోలు ఉంటే మన మీద కేసు కూడా బుక్ చేయలేదు ఆనాడు ఎస్ఐ గారు. నా దగ్గరికి నరేందర్ వచ్చాడు, సార్ ఇంత ఘోరం అన్యాయం ఉంటుందా అంటే, నేను అప్పుడు ఎస్ఐ గారికి ఫోన్ చేసి, అయ్యా మరి నేను వచ్చి ఆమరణ నిరాహార దీక్ష మీ వంగూరు పోలీస్ స్టేషన్ ముంగడ చేసి అక్కడే చచ్చిపోతా, అప్పుడు కానీ నువ్వు కేసు చేయవా అంటే, అప్పుడు ఎఫ్ఐఆర్ చేసిర్రు కోనేటిపురం కేసులో. ఇంకొక గమ్మత్, ఇవాళ పొద్దున్నే ఎస్ఐ గారితో నేను మాట్లాడినా. అయ్యా ఏంది మరి ఏమైంది? 2024లో అయింది. మరి 2024 అయితే 2026 వరకు కూడా ఆ కేసులో ఎందుకు ఛార్జ్షీట్ ఫైల్ చేయలేదంటే, సార్ నేను కొత్తగా వచ్చిన, మా వంగూరులో 3 ఎస్ఐలు మారిపోయినరు, ఇప్పుడు నాకు ఈ కేసు గురించి తెలియదు సార్ అని ఆయన అంటాడు. ఎవరిని అడగాలి?
ఎస్పీని అడగాలనా, డిఐజీని అడగాలనా, ఈ కొండారెడ్డిపల్లె ముద్దు బిడ్డ అని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డిని అడగాలనా? ఎవరిని అడగాలి? ఒక్కసారి మీరు ఆలోచించండి. సర్వారెడ్డిపల్లి అదే పరిస్థితి, గట్టు తుమ్మనలో అదే పరిస్థితి. ఎక్కడ పోయినా కూడా బీఆర్ఎస్ నాయకుల మీద వెంటాడి దాడి చేస్తున్నారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో రేవంత్ రెడ్డి, ఎట్టి పరిస్థితుల్లో కూడా బీఆర్ఎస్ పార్టీ తల వంచదు. దెబ్బతిన్న పులులాగా మరి మీ ఎంబడి పడుతుంది దెబ్బకుండా బీఆర్ఎస్ పార్టీ అనే విషయం మీ అందరికి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్న. ఏ కార్యకర్త కూడా మనోస్థైర్యం కోల్పోకూడదు. మన ఇంకా పెద్దలు గౌరవనీయులు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉన్నారు, కేటీఆర్ గారు ఉన్నారు. తప్పకుండా రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. ఎవరైతే పోలీసులు అక్రమంగా మన మీద కేసులు పెట్టినరో, చట్టాన్ని దుర్వినియోగం చేసినరో వాళ్ళందరి మీద తప్పకుండా యాక్షన్లు తీసుకుంటాం. మిత్రులారా, మీ గుండెల మీద రాసి పెట్టుకోండి. బాబాసాహెబ్ అంబేద్కర్ మనకు రాజ్యాంగం ఇచ్చిండు, చట్టం ఇచ్చిండ్రు. కేసీఆర్ గారు మనం ఏ విధంగా పనిచేయాలో నేర్పించిండ్రు. అంతే తప్ప ఎన్నడూ కూడా చట్టాన్ని అతిక్రమించమని చెప్పలేదు. ఇక మిత్రులారా, రైతుల సమస్యలు, ఈరోజు రైతు ధర్నా జరుగుతూ ఉన్నది. మరొక వైపు రైతుల గురించి మాట్లాడిన ఆర్టీసీ డ్రైవర్ ఉద్యోగం తీసేసిండ్రు. నిన్న ఒక బస్సు డిపోలో ఒక డ్రైవర్ పోతున్నాడు. రైతులు పాపం ధాన్యం తడిసిపోయి మా ధాన్యాన్ని ఎవరు కొంటలేరని రోడ్ల మీద ఏడుస్తూ ఉంటే చూసి బస్సును ఆపి ఆ జీవన్ అనే డ్రైవరు, అరే ప్రభుత్వం ఈ ధాన్యం కొనాలి అని చెప్పి ఒక్క మాట అన్నడో లేదో ఆయన డిపోకు పోయే వరకు బిడ్డ నీ ఉద్యోగం తీసేసినామని చెప్పేసిండ్రు. అంటే రైతుల గురించి మాట్లాడడమే తప్పు. మీరు ఆలోచించండి ఒకసారి. రైతుల గురించి మాట్లాడడమే తప్పు అయిపోయింది. ఇప్పుడు రైతుల గురించి మాట్లాడితే పోలీసు కేసులు, రైతుల గురించి మాట్లాడితే ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. ఇలా రేవంత్ రెడ్డి గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో అన్నారు, అరే మీరు నాలాంటి ముఖ్యమంత్రిని ఈ రాష్ట్ర చరిత్రలోనే చూసి ఉండరు. నేను రోజుకు అన్నం తినకుండా 18 గంటలు పని చేస్తుంటే నేను ఏ అధికారుల పనితీరును రివ్యూ చేస్తున్నారో వాళ్లకు చెమటలు వచ్చి పారిపోతున్నారు అని అన్నాడు రేవంత్ రెడ్డి. అన్నాడు మన కొండారెడ్డిపల్లి ముద్దుబిడ్డ, వంగూరు ముద్దుబిడ్డ రేవంత్ రెడ్డి. నేను ఒక అధికారిని అడిగిన, నేను కూడా ఒక అధికారిగా 26 సంవత్సరాలు పనిచేసిన, ఏమైనా నీకు చెమటలు వస్తున్నాయా అన్న. ఆయన నిజంగా వస్తున్నాయి సార్ అన్నాడు. ఎందుకు వస్తున్నాయి అన్నాడు. ఇక సార్ ఈ ముఖ్యమంత్రి రివ్యూ చేస్తున్నాడంటే దేని మీద రివ్యూ చేస్తాడు? నేను అడిగిన, రైతుల మీద రివ్యూ చేసి నాకు ఆశ, రైతుల కష్టాలను పోతాయని. రైతుల మీద రివ్యూ చేస్తాడా? గోనె బస్తాల మీద రివ్యూ చేస్తాడా? సుత్లి మీద రివ్యూ చేస్తాడా? దబ్బునాల మీద రివ్యూ చేస్తాడా? లారీల మీద రివ్యూ చేస్తాడా అంటే లేదు సార్ మీరు చాలా అమాయకులు, ఆయన సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు సార్ అన్నాడు. సర్వే నెంబర్ల మీద రివ్యూ చేస్తాడు. ఎక్కడ భూములు ఉన్నాయి, ఆ భూములకి అలా రేట్ ఎంత ఉన్నది, ఎక్కడ అసైన్డ్ భూములు ఉన్నాయి, ఎకరానికి 10 లక్షలకే వచ్చే భూములు ఎక్కడున్నాయి, ఆ భూములను అగ్రిమెంట్ చేసుకొని మన దగ్గర పెట్టుకుందాం. తర్వాత ఎంఆర్ఓని పిలిపిద్దాం. ఎంఆర్ఓని పిలిపించి భూభారతి పోర్టల్ ఓపెన్ చేయి, రికార్డులు తారుమారు చేయి, ఆర్డీఓను పిలిపి రికార్డు తారుమారు చేయి, కలెక్టర్తో ఆర్డర్ ఇప్పి రైతుల నోట్ల మట్టి కొట్టు, 100,000 మంది పోలీసులను అక్కడ బందోబస్తు పెట్టు. దాని తర్వాత రైతులందరినీ జైలుకు పంపియు. దాని తర్వాత అక్కడ 4,000 కోట్లతోని రోడ్డు వేయు. ఒక్కసారి రోడ్డు వేయగానే నాకు ఒక ఆయన ఫోన్ చేసిండు మహేశ్వర మండల్ నుంచి, సార్ మీ దగ్గర ఉన్న డబ్బులు ఉన్నాయన్నాడు. నా దగ్గర లేవు భయ్ అన్న. డబ్బులు ఉన్న ఎవరైనా తీసుకురండి సార్ అర్జెంటుగా అన్నాడు. ఏమైందన్న, మాది జంగల్ లాంటి భూమి సార్, కానీ ఇప్పుడు రోడ్డు వేస్తున్నాడు రేవంత్ రెడ్డి, ఒక్క దమ్మున 10 లక్షలు పోయి ఎకరం 10 కోట్లు అయింది, అర్జెంటుగా మీరు ఎవరైనా పట్టుకురండి సార్ అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా? రైతుల గురించి రాత్రింబవళ్ళు కష్టపడే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. నిజంగా చెప్తున్నా మిత్రులారా, ఇది మీకేదో చెప్పడం కాదు. మేము అధికారిగా ఉన్నప్పుడు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఆ కార్యాలయంలో కూర్చుంటే రైతుల సమస్యలు మాట్లాడేటప్పుడు వేరే ఏ డిపార్ట్మెంట్ గురించి కూడా మాట్లాడేటోడు కాదు. మరి జూన్ నెలలో జూలై నెలలో తొలకరి చినుకులు పడుతున్నాయంటే డిసెంబర్లోనే
యూరియా గురించి చర్చ జరిగేది. పంట కోతకు వస్తుందంటే 3 నెలల ముందరనే టార్పాలిన్ల గురించి, తాటిబాంబుల గురించి టార్పాలిన్ చర్చ జరిగేది, లారీల గురించి చర్చ జరిగేది, లారీలో పోసే డీజిల్ గురించి చర్చ జరిగేది. అవసరం అనుకుంటే కేంద్రంపై నరేంద్ర మోడీ మెడలు వంచైనా మన వడ్లు తడిసిపోయినా సరే కొనిద్దామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రి గారు రాత్రింబవలు చర్చలు చేసేవారు. అది ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసింది. మరి ఈనాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారయ్యా అంటే, లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఇప్పుడు మర్రి జనార్దన్ రెడ్డి గారు చాలా బాగా చెప్పారు, లారీలు ఎక్కడెక్కడ ఉన్నాయి, ఆ లారీలన్నీ కూడా ఇసుక దందా చేయడం కోసం, ఇదే దుందుబి వాగు నుంచి ఇసుక దందా చేయడం కోసం లారీలన్నీ కూడా తీసుకుపోతా ఉన్నారు. అడిగిన బీఆర్ఎస్ నాయకులను పోలీసులు గల్ల పట్టుకొని తీసుకొని పోయి జైళ్ళలో పడేస్తూ ఉన్నారు. నేను పోలీసు వాళ్ళని అడుగుతున్నా, అయ్యా పోలీసు వాళ్ళు, మీరు వేసుకున్న యూనిఫామ్ ఎట్లొచ్చింది? ఎంతమంది అమరవీరులు త్యాగం చేస్తే ఆ కాకి డ్రెస్సుకు విలువ వచ్చింది? మీరు పాటిస్తున్న చట్టం ఏంది? మీరు మొదట అరెస్ట్ చేయాల్సింది ఎవరిని? కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డిని చంపిన వాళ్ళను బాలనరు చేసి దాని తర్వాత మా పోల్కంపల్లి సురేందర్ దగ్గరికి రండి, మా గణేష్ రావు దగ్గరికి రండి, నరేందర్ దగ్గరికి రండి, మా బీఆర్ఎస్ నాయకుల దగ్గర రండి. మేమన్నా ఆస్తులు అడిగినావా? రేవంత్ రెడ్డి పొలాలు అడిగినావా? తిరుపతి రెడ్డి బంగ్లా గురించి అడిగినావా? కొండలరెడ్డి బంగ్లాల గురించి అడిగినావా? వాళ్ళ విల్లాల గురించి అడిగినావా? వాళ్ళ లగ్జరీ కార్లను అడిగినావా? మేము మా దుందుబి వాగులో ఉండే ఉష్కను మేము కాపాడుకుంటామంటున్నాం. మా రైతుల కన్నీళ్లు తుడవమంటున్నాం. మా రైతులకు లారీలు ఇవ్వమంటున్నాం. మాకు గోనె బస్తాలు ఇవ్వమంటున్నాం. అయ్యా ఇవాళ గోనె బస్తాలు ఎందుకు లేవో మీకు తెలుసా? ఎందుకు లేవంటే ఆ గోనె బస్తాలల్లా మన రక్త మాంసాలు పిండి పీల్చి పిప్పి చేసి సంపాదించిన డబ్బును మూటలల్లో కొట్టి ఆ మూటలకు మరి సుత్లితోని మొత్తం కూడా ప్యాక్ చేసి వాటిని ఢిల్లీకి తరలిస్తున్నాడు రేవంత్ రెడ్డి. అందుకొరకే తెలంగాణలో గోనె బస్తాలు దొరుకుతలేవు, గోనె సంచులు దొరుకుతలేవు. ఇది వాస్తవం. తెలంగాణలో డబ్బు లేదు. మరి ఎందుకు లేదంటే తెలంగాణ డబ్బంతా కూడా అక్కడికి పోతా ఉన్నది. ఇలా డిఎల్ఐ రైతులకు, డిండి లిఫ్ట్ ఇరిగేషన్ రైతులకు, డిండి చింతపల్లి రైతులకు మరి నష్టపరిహారం ఎందుకు రావడం లేదు? కేసీఆర్ గారు ఎకరానికి 5 నుంచి 10 లక్షల రూపాయల నష్టపరిహారం ఇస్తే ఇలా కాంగ్రెస్ వాళ్ళు ₹1 కూడా ఇవ్వని పరిస్థితి. ఇక దీంట్లో మధ్యలో జోకర్ పార్టీ వచ్చింది. ఆ జోకర్ పార్టీ భారతీయ జనతా పార్టీ. అవునా? మీకు వాళ్ళు ఏమంటున్నారు? రైతు గోస, బీజేపీ భరోసా. ఈ గోల బాలరాజు గారు ఎట్లా పోయినరో ఆ బీజేపీ పార్టీకి నాకైతే అర్థమైతే లేదు. రైతు గోస, బీజేపీ భరోసా. అయ్యా బీజేపీ భరోసా, మీరు రైతులకు భరోసా ఇచ్చే రోజులు ఎక్కడో పోయినాయి కానీ నాయనా, మీరు మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. అవునా కదా? మా మైనర్ బాలికల జీవితాలకు భరోసా ఇవ్వండి. మీ కేంద్ర మంత్రి బండి సంజయ్ గారి కొడుకే ఒక మహిళను, ఒక అమ్మాయిని ఘోరంగా మరి ఫామ్ హౌస్లకు తీసుకుపోయి ఆ అమ్మాయికి మరి ఆల్కహాల్ తాగించి ఆ అమ్మాయి మీద ఘోరంగా అత్యాచారం చేస్తే ఆ దుండగుణ్ణి అరెస్ట్ చేయాల్సిన రేవంత్ రెడ్డి వాణ్ణి కాపాడి ఒక ఫామ్ హౌస్లోనో ఒక హాస్పిటల్లోనో వాడిని కాపాడి పోలీసులకు దొరకకుండా పెట్టిన పరిస్థితి ఇవాళ మనం చూస్తున్నాం. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు మీ దోస్తు బండి సంజయ్ మీరిద్దరు కలిసి తెలంగాణలో ఒక 2 నిమిషాలు ఆగు బాయ్, మంచిగా ఉంది మా పరిస్థితి, వస్తుంది. ఇంకొక 2 సంవత్సరాలు ఆగాలి. 2 సంవత్సరాలు ఆగు, మంచిగా అవుతుంది. కాంగ్రెస్లో మొత్తం కూడా కారు చీకటే మిత్రులారా. అందుకొరకే దయచేసి ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, మనకు ఈ కాంగ్రెస్ బీజేపీల వల్ల మన మహిళలకు కానీ, మన పిల్లలకు కానీ, మన రైతులకు కానీ, మన నిరుద్యోగులకు కానీ ఎక్కడ కూడా రక్షణ లేదు. అందుకొరకే రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే ఈరోజు వంగూరులో ముఖ్యమంత్రి సొంత మండలం అయినప్పటికీ కూడా, పోలీసుల నిర్బంధం ఉన్నప్పటికీ కూడా వంగూరు మండల నాయకులు ఏ విధంగా అయితే
ఈరోజు పోరాటానికి మరి పదును పెడతా ఉన్నారు. అదే పోరాటం తెలంగాణలో ప్రతి మండలం కూడా జరగాలని చెప్తూ మరొకసారి ఇంత గొప్ప సభ పెట్టినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.